సో ఆయనతో వాళ్ళ స్నేహితుడంట, ఆయన వచ్చి మాకు సువార్త ఎలా చేయాలని చెప్తే ఇంకొక సేవకుడు కాపరి ఎలా ఉండాలో చెప్పారనమాట. ఆయన కాపరి ఎలా ఉండాలని ఏ బుక్ తీసి చెప్పాడంటే మనం చదువుతున్న బుక్ తీసి చెప్పారనమాట. పాస్టోరల్ మినిస్ట్రీ అని దాని మీద ఉంది. నేను ఆశ్చర్యపోయాను అనమాట నిజంగా. అంటే ఆయన మొత్తం పాస్టర్స్ ఎలా ఉండాలని 5 days మొత్తం కూడా ఆ బుక్లోదే చెప్పారు. సో అంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే మనకి ఇవ్వబడిన బుక్స్ చాలా మన భాషలో చెప్పాలంటే చాలా విలువైన బుక్స్ అనమాట. కాబట్టి నిజంగా మరొకసారి అటువంటి అవకాశం మనందరికీ ఇచ్చిన దేవునికి మనము థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి అటువంటి మంచి బుక్స్ మన దగ్గరికి రావడానికి ఎంతైనా మనము బద్దులమై ఉన్నాం. మరి ఈ సమయాన్ని ఇంకా వృధా చేయకుండా వాక్యానికి అందించే ముందు వాక్యం నిమిత్తం మన మధ్య ఉన్నటువంటి సుధాకర్ సహోదరులు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలోకి భవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, ఏ సాయంకాల సమయంలో తండ్రి నీ సన్నిధానంకి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోనండి. ఇప్పుడు వరకు నాయన కొన్ని పాటల ద్వారా నేను నామాన్ని మహిమపరచగలిగే అవకాశం హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ పాస్టర్ జోసెఫ్ గారు కూడా అండ్ మీ అందరు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి అనే ఒక కృపని, ఆధిక్యతని దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి నిజంగా నేను దేవాతి దేవునికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఈరోజు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం గురించి మీతో నేను పంచుకోవాలి, చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ఆ అంశం అందరికీ అవసరమైంది. అంటే మీరు అనుకోవద్దు, పాస్టర్ గారు చెప్తున్నారు కదా, అంటే నేను చెప్తున్నాను కదా మాకు అవసరం లేదండి అని అనుకోవడానికి కూడా వీలు లేదు యాక్చువల్గా. ఓకే, అందరికీ అది అవసరమైంది. చెప్పే నాకు, వినే మీకు అందరికీ కూడా అవసరమైన ఒక టాపిక్, ఒక అంశం గురించి నేను బోధించాలి అని నేను అనుకుంటున్నాను. అయితే మంచి టెక్నాలజీ వాడుతున్నారు, విజయ్ బ్రదర్ ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అయ్యగారు బుక్ ఆల్రెడీ ఓపెన్ చేశారు రాసుకోవడానికి, చాలా సంతోషం, వెరీ గుడ్. తప్పకుండా దీంట్లో పాయింట్స్ ఉంటాయి, తప్పకుండా అవి మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ వీడియో కూడా ఉంది కాబట్టి వీడియోని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అయితే 2 లేఖన భాగాలు మీరు నా కోసం చదివి వినిపించండి గట్టిగా. ఓకే, మొట్టమొదటి లేఖన భాగం ఏంటంటే కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28, 29. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28, 29 వచనం. ఎవరన్నా చక్కగా గట్టిగా చదివి వినిపించండి. ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనిషిని కూడా ఎలా ప్రజెంట్ చేయాలని అంటున్నాడు పౌలు. దేవుని దగ్గర ఎలా అప్పగించాలి అని చెప్తున్నాడండి. సంపూర్ణునిగా, పర్ఫెక్ట్గా, సంపూర్ణునిగా. చూడండి ఎంత గొప్ప మాట అన్నాడు. దానికోసమే నేను చాలా ప్రయాసపడుతున్నాను అని అంటున్నారు. ఇక్కడ కాపరులు ఉన్నారు మీరు, అండ్ పెద్దవారు కూడా ఉన్నారు. మనమందరం కూడా అలాంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. పౌలు లాంటి ఉద్దేశాన్ని మనము కలిగి ఉండాలి అని కదా ఈ లేఖన భాగం మనకు గుర్తు చేస్తుంది. ఇంకొక లేఖన భాగం చదవండి, 2 పేతురు 3:18. ఓకే, 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తులో, జ్ఞానములో, అన్నిట్లలో ఏంటి? అభివృద్ధి పొందుడి. లాస్ట్ చివరి వచనం 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనం. బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయం శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయం ఏంటంట? పెద్దవారిగా ఉండండి, పరిపక్వ దశలో ఉండండి అని చెప్పినట్టుగా చూస్తున్నాం. అయితే నేను చెప్పబోయే అంశం ఏంటనంటే ఆత్మీయమైన ఎదుగుదల గురించి నేను బోధిస్తున్నాను. ఆత్మీయమైన ఎదుగుదల గురించి ఈ సాయంకాలం ప్రసంగించాలి అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ ఆత్మీయమైన ఎదుగుదల కోసము ఒక తాళపు చేయి చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అంటే కీస్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయంగా ఎదగాలి అని అంటే ఏం కావాలి, ఏం చేయాలి?
చాలాసార్లు చాలామంది వేరే వేరే ఏవో అనుకుంటారు, కానీ ఇవి చాలా సులువైన విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దేవుడు మనల్ని రక్షించాడా, రక్షించలేదా? ప్రభుని నమ్మారా, నమ్మలేదా? విశ్వసించారు. మిమ్మల్ని అడిగానంటే ఈ పలాని సమయంలో నేను విశ్వసించాను అయ్యగారు, ఈ ఇన్ని సంవత్సరాల క్రితం నేను ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను అని మీరు చెప్తారు. మీరు అందరూ కూడా వ్యక్తిగతంగా, అమ్మో నా సాక్ష్యం చాలా పెద్దగా ఉంటుంది అయ్యగారు, పాత జీవితంలో ఏమేమి చేశాను అవన్నీ, దాని తర్వాత ఇప్పుడు ఎలా మారాను అవన్నీ మీరు చెప్తారు. అయితే దేవుడు ఆశించేది ఏంటంటే రక్షించిన దినము నుంచి ఇంకా మనం ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా దేవుడు ఒకటే ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు? మనం ఆత్మీయంగా ఎదగాలి. అంటే విశ్వాసి యొక్క జీవితము ఆత్మీయమైన ఎదుగుదలలో ముందుకు వెళ్తూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతారు. చాలామంది ఏంటంటే ఆత్మీయంగా ఎదగరు. కొన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి, అవి అక్కడనే ఉంటాయి. ఈ పోల్ ఉంది కదండి, ఈ పోల్ అట్లనే ఉంటుంది, అదేమి అటు ఇటు తిరగదు. కానీ ఇక్కడ చైర్లు ఉన్నాయి, చైర్లు తీసి మనం పక్కకు పెడతాం. మీరందరూ కొంతసేపు అయిన తర్వాత మీ ఇంటికి మీరు వెళ్తారు. ఇక్కడ వేరే వాళ్ళు వస్తారు, మీరు వస్తారు, ఇంకా వేరే వేరే వాళ్ళు వస్తారు, అంతే కదా. సో కాబట్టి మనం మారుతూ ఉంటాం. అయితే దేవుడు కూడా ఆశించేది ఏంటంటే మనం ఎదుగుతూ ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. సో ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయంగా ఎదగాలి అనేది మనం చూస్తున్నాం. అండ్ ఆత్మీయమైన ఎదుగుదల ఎందుకు మనం కలిగి ఉండాలి, లేకపోతే ఎందుకు ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మనం దినదినము క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. మీ పేరుంది, మీ జీవితం ఉంది కదా. మీరు అనేది చనిపోతూ మీరు ఎవరిలో అంటే ఎవరుగా మారాలండి? క్రీస్తులాగా మారాలి. అందుకే దేవుడు ఏమని ఆశిస్తున్నాడంటే, పౌలు కూడా అదే చెప్తున్నాడు. పౌలు కూడా ఏమంటున్నాడు, కొలొసే విశ్వాసులు మిమ్మల్ని అందరినీ కూడా మేము సంపూర్ణంగా చేయాలనుకుంటున్నామయ్యా అని చెప్తున్నాడు. దేవుని ఎదుట యోగ్యులుగా మిమ్మల్ని నిలబెట్టాలి అని అనుకుంటున్నాడు. సో కాబట్టి ఆత్మీయంగా మనం ఎదగకపోతే, ఇక్కడ 2 రాగానే చూశాను నేను, మీకు కూడా అందరికి కనిపిస్తున్నాయి. ఏంటండి? ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు. మీరు ఏదైనా చెట్టు పెడితే ఫలాన్ని ఆశిస్తారా? ఆశించరా? ఆశిస్తారు. మీరు ఏదైనా పెట్టుబడి పెడితే దాని నుంచి కదా పెట్టుబడి మీరు ఆశిస్తారు. కరెక్టా కదా బ్రదర్? వినండి, నాది చూడండి. ఓకే. సో కాబట్టి మనము ఆశిస్తాం, తప్పేం లేదు దాంట్లో. మరి దేవుడు కూడా మనల్ని రక్షించే విధానంలో ఏం ఆశిస్తున్నాడు? మనము ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనమందరం ఆత్మీయమైన యాత్రలో ఉన్నాం. కొంచెంమంది వేగంగా ఎదుగుతున్నారు, కొంచెంమంది అక్కడనే ఆగిపోయారు. కానీ దేవుడు ఆశించేది ఏంటంటే అందరూ ముందుకు వెళ్తూ ఎదుగుతూ ఉండాలి. ఎందుకు ఎదగాలి? అసలు ఆత్మీయమైన ఎదుగుదల ఎందుకు మనం చేయాలి? ఆత్మీయమైన ఎదుగుదల ద్వారా ఏం జరుగుతుందండి? పాస్టర్ గారు, నేను ఆత్మీయంగా ఎదగడం లేదండి, నేను అక్కడనే ఉన్నాను కదా. అలా ఉండకుండా ఆత్మీయంగా ఎదుగుతే ఏమవుతుంది? అసలు దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా? మనం హ్యాపీగా సంతోషంగా ఉండి ఆ నరకం నుంచి తప్పించబడ్డామండి కదా, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డామండి, ఇవన్నీ కరెక్టే. కానీ దేవుడు మనల్ని రక్షించుకొని ఇక్కడ ఎందుకు పెట్టాడు? మీరందరూ న్యూస్ వీడ్లో ఉన్నారు, మీరందరూ ఈ ప్రాంతంలో ఉన్నారు. ఎందుకు దేవుడు మిమ్మల్ని రక్షించుకొని ఇక్కడ పెట్టాడు? ఈ ప్రాంతంలో మీరు దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. ఎవరిని మహిమపరచాలండి? దేవుణ్ణి మహిమపరచుకోవాలి. మనల్ని మనం మహిమపరచుకోవడం కాదు. మనకేం లేదు, మనం మట్టి లాంటి వారమే కదా. ఎవరమండి మనము? మట్టి లాంటి వారమే. ఇక్కడ మట్టి వేస్తారా ఎవరైనా చనిపోతే? అంతేనండి. అందరు చాలా విచిత్రంగా చూస్తున్నాను ఆ వైపు. అంటే ఎవరైనా చనిపోతే కదా ఫస్ట్ వేసేది ఏంటి? మట్టే వేస్తారు. మా సిటీలో కూడా అదే వేస్తారు యాక్చువల్గా. కానీ ఈ మధ్యలో మారింది, మా సిటీలో పూలు వేస్తున్నారు, అవన్నీ తర్వాత వేస్తారు. కానీ మట్టి కాబట్టి మీరు మట్టి అయిపోతారని పాస్టర్ గారు ఎవరైతే మొత్తం ఆ సర్వీస్ నడిపిస్తున్నారో వాళ్ళు మట్టి వేస్తారు. మరి నిజంగా చూడండి, గమనించండి. కానీ దేవుడు ఆశిస్తున్నాడు ఏంటంటే మనము ఆత్మీయంగా ఒక్కసారి వెలిగించబడి ఆత్మీయమైన ఎదుగుదల అనేది కంటిన్యూగా మనం ఎదుగుతూనే ఉండాలి, ఆగిపోవద్దు అని దేవుడు ఇష్టపడుతున్నారు. కానీ కొంచెమంది ఆగిపోతున్నారు, కొంచెమంది ఎదగడం లేదు అన్న ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. సో మన గురి ఏమై ఉండాలంటే ఆత్మీయంగా ఎదిగితే ఎవరిని మహిమపరుస్తామండి? మనం యేసు ప్రభుని మహిమపరుస్తాం. ఇన్ఫ్యాక్ట్ పౌలు గారు ఒక గొప్ప మాట అన్నారు, ఏ అపోస్తలుడు అనలేదు. ఏమన్నాడు తెలుసా? నేను యేసు ప్రభు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నారు. నిజంగానే అంత గొప్ప స్థితిలో ఆత్మీయంగా పౌలు గారు ఎదిగారు. మనం ఎదుగుతున్నామా? అంటే వెళ్తున్నానండి సంఘానికి, పాటలు పాడుతున్నానండి, మంచిగా కానుకలు వేస్తున్నానండి, బల్ల తీసుకుంటున్నానండి, ఓకే, ఇదేనా ఆత్మీయమైన జీవితం అంటే? కాదు. మీరు ఒక్కసారి చూసుకోవాలి, పోయిన సంవత్సరము నేను ఎలా ఉన్నాను, ఈ సంవత్సరం నా జీవితంలో ఏం మార్పు వచ్చింది, నేను ఇంకా ఎంత పరిపక్వతంగా నేను ఎదుగుతున్నాను, నా జీవితంలో ఏ మార్పు అనేది వస్తుంది. అరే అంతకుముందు ఉన్న బలహీనతలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా నా జీవితంలో, ఇంకా కొనసాగుతున్నాయా, లేకపోతే దినదినం నేను రూపాంతరము చెందుతున్నానా
అదే ఆత్మీయమైన ఎదుగుదల. ఈ ఆత్మీయమైన ఎదుగుదలకి మనం ఏం చేయాలి కదా? ఈ ఆత్మీయమైన ఎదుగుదల దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆత్మీయమైన ఎదుగుదల లేకపోతే ఆత్మీయమైన ఎదుగుదల అనేది వయసు మీద ఆధారపడి లేదు. కొంచెమంది యవనస్తులు ఉంటారు, కొంచెమంది వేగంగా ప్రభుని అంగీకరించి చాలా ఫాస్ట్గా ఎదుగుతారు. కొన్ని చెట్లు ఉంటాయండి, వేగంగా పెరుగుతాయి కదా, అంతేనా కదండి, బాగా త్వరగా ఎదుగుతాయి. అలానే వయసుతో సంబంధమైనది కాదు. మీరు అనుకోవద్దు 60 సంవత్సరాలండి అయినా కాబట్టి చాలా ఎక్కువ ఆత్మీయమైన జ్ఞానం ఉంది అని అనుకుంటే తప్పు. కొంచెమంది 60 సంవత్సరాలు ఉంటాయి కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది ఆత్మీయతలో, అవునా? కొంచెమంది 35 సంవత్సరాలే ఉంటుంది కానీ వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది, ఆత్మీయమైన అనుభవం. ఎందుకంటే ఆత్మీయమైన ఎదుగుదల అనేది వయసుతో పని రాదు, వయసుతో కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ఎక్కడైనా మన భారతదేశంలో తెల్లెంటికలు ఉన్నాయనుకోండి, ఏమంటారు, అబ్బా చాలా అనుభవం కలిగిన వారండి. కానీ ఆత్మీయతలో అలా కొలవలేము, ఆత్మీయతలో అలా మనము కొలవలేము. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు ఆశిస్తున్నాడు ఏంటంటే ఇదే నేను చెప్పినట్టుగా ఆత్మీయంగా ఎదగాలి. ఓకే, ఇప్పుడు లైట్ ఉంది కాబట్టి లైట్ ఆఫ్ చేయాలంటే ఏం చేస్తామండి? స్విచ్ ఆఫ్ చేస్తాం. సో ఒక స్విచ్ ఆన్ చేయంగానే ఆత్మీయమైన ఎదుగుదల జరుగుతుంది పాస్టర్ గారు. అలా జరగదు, ఆటోమేటిక్గా జరగదు ఆత్మీయమైన ఎదుగుదల. అర్థమవుతుందా? ఎందుకంటే చాలాసార్లు స్విచ్ ఆఫ్ చేస్తాం, ఆన్ చేస్తాం. మోటార్ రావడం లేదండి, మోటార్ స్విచ్ ఆన్ చేయండి. మీరు తిప్పుతారు, ఇది ఏంటి అదేంటి మనకుంటుంది కదా సుమిత్ గ్రైండర్, దాన్ని ఆన్ చేయగానే ఫస్ట్ మీద స్లోగా తిరుగుతుంది, సెకండ్ అయితే ఫాస్ట్గా తిరుగుతుంది. అట్లేదో తిప్పంగానే ఇట్లా ఎదిగిపోతామండి మేము అనేది కాదు. ఆటోమేటిక్గా జరిగేది కాదు ఆత్మీయమైన జీవితం, వెంటనే జరిగేది కూడా కాదు. అండ్ ఆత్మీయమైన జీవితము క్రమశిక్షణ లేకుండా జరగదు. ఆత్మీయమైన జీవితము ఎదుగుదల క్రమశిక్షణ లేకుండా అసలే జరగదు. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ అనేది భాగంగా ఉండాలి. విధేయత లేకుండా ఆత్మీయమైన ఎదుగుదల జరగదు. యేసుప్రభు గొప్ప ప్రసంగం చేసి ఆయన ఏమన్నాడంటే కొండ మీద ప్రసంగంలో, ఈ నా మాటలు విని దాని ప్రకారంగా చేసినవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, బండ మీద ఇల్లు కట్టుకున్న వాడితోని పోలి ఉన్నాడు. ఈ మాటలన్నీ విని చెయ్యని వాడు దేని మీద కట్టుకున్నాడండి? ఇసుక మీద. నేను ఎప్పుడు చాలాసార్లు ఇలానే చెప్తుంటాను, వేరే వేరే సంఘాలలో ప్రసంగించేటప్పుడు చాలామంది వస్తారు సంఘానికి, ఇసుక లాంటి హృదయంతో వస్తున్నారా, బండ మీద కట్టుకునే రాగా వస్తున్నారా? అంటే ప్రతి ఆదివారము నేను దేవుని మాటలు విని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని ధ్యానించి నాకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు, నేను ఎలా మారాలి, నా జీవితంలో ఏం మార్పు తెచ్చుకోవాలని ఆ విధేయత ఆ కోణంలో ఆలోచిస్తే బాగా ఆత్మీయంగా ఎదుగుతారు. వెళ్ళానండి ఆరాధనకి, దేవునికి అటెండెన్స్ వేసానండి కాబట్టి దేవుడు నన్ను వారమంతా కాపాడుతాడు. రాంగ్ అది కదా. దేవునికి ఏదో నేను అటెండెన్స్ వేసాను, దేవునికి ఏదో నేను కానుకేసాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడు, అది తప్పు వైఖరి. అంటే అట్లా చిన్న పిల్లలు ఉంటారు, అలాంటి స్థితిలో మనం ఉండకూడదు కదా. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. చిన్న పిల్లల్ని ఈజీగా మోసం చేయొచ్చు. కోర్స్ మరి ఇప్పుడున్న పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు అనుకోండి. ఓకే, మనం చిన్నగా ఉన్నప్పుడు ఈజీగా మోసపోయినాం. మనం చాలా వయసులో ఎదిగినా కూడా చాలా విషయాలు మనకు తెలియకుండా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఫాస్టర్ జనరేషన్ ఉంది, సిటీలో అయితే ఇంకా చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలనేది దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి విశ్వాసికి కూడా ఒక గురి ఉండాలి. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు, ప్రభు పిలిచేంత వరకు, నా శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు నేనేంటండి ఆత్మీయంగా ఎదగాలి. సో మీరందరూ కూడా ఆ గురి కలిగి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను చూడండి, మీరు తప్పకుండా ఆత్మీయంగా ఎదిగితే అప్పుడు ఏమవుతుందండి? దేవునికి మహిమ వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. పొద్దున చాలా ఎండ ఉండే, మేము కొంచెం తిరిగాము. ఓకే, బాగా పెద్ద చెట్టు ఉంది అనుకోండి, పెద్ద చెట్టు ఏం చేస్తుందమ్మా? ఏమిస్తుంది? నీడ ఇస్తుందండి, చాలా ఎక్కువ నీడ ఇస్తుంది కదా. అది చిన్న ఇట్లాంటిది అనుకోండి, చిన్న చెట్టు లేకపోతే చిన్న కొన్ని కొమ్మలు ఉన్నాయి, నీడేమన్నా వస్తుందా అండి? వస్తుందా సిస్టర్? రాదు. అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తున్నా అంటే ఈ పోలిక, ఈ ఎగ్జాంపుల్, మనం అలా పెద్ద వృక్షం వలె ఆత్మీయంగా ఎదిగితే అనేక మంది కోసం దీవెనకరంగా ఉంటాం. అంటే చాలా పెద్ద చెట్టు అంటే బాగా డబ్బుల్లో ఎదగాలేమో పాస్టర్ గారు, అలా కాదండి. ఆత్మీయమైన స్థితిలో మనం ఎదగాలి, ఆత్మీయమైన స్థితిలో మనము ఎదగాలి కదా. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది అని మనం చూస్తున్నాం. పౌలు కూడా, ఆయన ఎంత ధనవంతుడు అంటే పౌలు చాలా ధనవంతుడు, కానీ చెరసాలలో కూడా ఉన్నాడు. ఆయన చాలాసార్లు ఆయన చెరసాలలో ఉన్నాడు. వాళ్ళు చాలాసార్లు ప్రార్థన చేయాల్సింది కదా, ప్రభు నన్ను ఎందుకు బయటకు తీసుకెళ్ళలేదు? ఆయన అలానే ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉన్నందుకు వేరే వాళ్ళు ధైర్యం తెచ్చుకొని సువార్తని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. పౌలు జీవితాన్ని మీరు చూడండి, చాలా గొప్ప దైవజనుడు, చాలా గొప్ప అపోస్తలుడు, ఎంతో పరిపక్వతలో ఆయన ఎదిగిన అపోస్తలుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 13 పుస్తకాలు రాశాడు కొత్త నిబంధనలో ఆయన.
కదా. ఆయనకి ఎన్నో దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత అతిశయపడచ్చు ఆయన, కానీ అతిశయపడలేదు. చివరి పుస్తకంలో కూడా రాసేటప్పుడు పౌలు అన్నాడు, పాపుల్లో నేను ప్రధానిని అని అన్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. అంత గొప్ప ఆత్మీయమైన స్థితిలో ఆయన ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకు కూడా ఒక వాంఛ ఉండాలి. నిన్న ఆత్మీయమైన జీవితంలో ఎదుగుతున్నానా? లేకపోతే ఒక సామెత ఉంది కదా, ఎక్కడేసిన గొంగలి అక్కడనే అని. కరెక్టా అండి? ఆ సామెత కరెక్టేనా? ఇక్కడ కూడా ఉందా? అంతేనా? సో కాబట్టి అలా ఉంటున్నారేమో కొంచెమంది. ఇక్కడున్నాం, అలా బాగున్నామండి అంటే అట్లా చైర్లాగా అట్లా ఫిక్స్ అయిపోయినాం, ఈ బోర్డు లాగా అక్కడ ఉన్నాం అంతే, వింటున్నాము, హ్యాపీగా ఉన్నాము అంతే, మేమేం ఎదగడం లేదు, మేమేం చేయడం లేదు. అలా ఎవరు ఉండకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి. సో ఆత్మీయంగా ఎదగడానికి ఒక 4-5 సత్యాలు మీకు నేను చెప్తాను. ఫస్ట్ మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? మీ అందరి చేతులలో అద్భుతమైన పుస్తకం ఒకటి ఉంది. ఏంటండి అది? ఏంటి? బైబిల్. అందరికంటే గొప్ప పుస్తకం ఇది. కొన్ని లక్షల కాపీలు, కోట్ల కాపీలు కదా అచ్చువేయబడ్డది. బైబిల్ అందరికంటే ఎక్కువగా అమ్మబడిన పుస్తకం, ఎక్కువగా తర్జుమా చేయబడిన పుస్తకము, అందరూ అన్ని వర్గాల వారు చదువుతున్న పుస్తకం. చిన్నపిల్లలు చదువుతున్నారు, యవనస్తులు చదువుతున్నారు, పెద్దవాళ్ళు చదువుతున్నారు, ముసలి వాళ్ళు చదువుతున్నారు, అందరూ అన్ని జాతుల వారు కూడా చదువుతున్నారండి. ఇంకా కొన్ని మనం చూసినట్లయితే దేశ విదేశాలు, భారతదేశంలో అనేకమైన వేరే వేరే భాషలలో తర్జుమా చేయబడుతుంది. ఏంటి? బైబిల్. చూసారా అండి? బైబిల్. మొట్టమొదటి సూత్రం ఆత్మీయంగా ఎదగాలనంటే క్రమంగా రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. రోజు దేవుని యొక్క వాక్యాన్ని ఏంటండి? ఫస్ట్ వన్, రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఓకే, 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు. 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు. కొత్తగా జన్మించిన శిష్యుని పోలి చాలండి, ఆ పాలను ఆపేక్షించుడి. ఎలా మంచి ఆహారం తీసుకుంటే బలంగా ఆరోగ్యంగా ఉంటామో ఆత్మీయమైన ఎదుగుదలలో వాక్యమైన ఆహారము చాలా ప్రాముఖ్యమైనది. ఇది మన స్పిరిచువల్ డైట్ కదా, ఇది మన ఆత్మీయమైన ఆహారం. ఏ విశ్వాసి అన్నా ఎదగాలన్నా, ఏ సేవకుడన్నా కూడా ఎదగాలన్నా. అందుకే నేను ఏమంటున్నానంటే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, అందరికీ సరిపోతుంది. గొప్ప ప్రొఫెసర్ కూడా ఇదే వాక్యము, కొత్తగా నూతనంగా నమ్మిన విశ్వాసి కూడా ఇదే వాక్యము, ఇదే బైబిల్. ఏమన్నా అంటే పెద్ద వాళ్ళకి ఏమన్నా చేంజెస్ ఉన్నాయండి? అంటే వాళ్ళకి స్పెషల్ బైబిల్ ఇచ్చాడండి దేవుడు అంటారండి? చెప్పండి. కాదు, అందరికీ సేమ్ 66 పుస్తకాలే. అన్ని పరిస్థితుల్లో సరిపోయే పుస్తకం ఇది. చాలా గొప్ప పుస్తకం. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలి? మెడిటేట్ చేయాలి. సో కాబట్టి వాక్యాన్ని మనము ధ్యానించాలి, వాక్యాన్ని మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం ఎలా చేయాలనేది ఇక్కడ కొంచెంమంది బైబిల్ క్లాస్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు స్టడీ అంటే ఏంటో నేర్చుకుంటున్నారు. అధ్యయనం ఎలా చేయాలి, చదవడం వేరే, అధ్యయనం ఎలా చేయాలి అనేది మొదటి పుస్తకంలో నేర్చుకున్నారు. స్టడీ అనేది చాలా సమయం పడుతుంది. సో కాబట్టి స్టడీ చేయాలి, తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకొని ఏం చేయాలి? మన జీవితానికి అన్వయించుకోవాలి. ఏం చేయాలండి? అన్వయించుకోవాలి. ఏదైనా ఒక కొత్త ఫ్రూట్ వచ్చింది మార్కెట్లో, ఒక కొత్త ఐటెం వచ్చింది. మాకు హైదరాబాద్లో బాగా వస్తాయండి కొత్త కొత్తవి. అంటే ఈవెన్ ఈ అరబ్ దేశాలవి కూడా తీసుకొచ్చి పెడతారు. షవర్మా అని విన్నారా అండి మీరు? షవర్మా అని, ఓకే, అది ఉంటుందన్నమాట, అది వాళ్ళదన్నమాట తినేది. సో అక్కడ అమ్ముతున్నారు. సో కాబట్టి ఇది కొత్తగా ఏదో ఉంది, బాగుంది అని టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు కదా, ఇష్టపడతారు కొత్తది. సో కాబట్టి లేఖనాలన్నీ నేర్చుకొని మన జీవితానికి మనం ఏం చేయాలి? అన్వయించుకోవాలి. ఇప్పుడు ఏదైనా కొత్తది అది తినకపోతే దాని రుచి తెలుస్తుందా? తెలియదు. వేరే వాళ్ళు చెప్పారు, అది మనము తిన్నప్పుడు ఏమొస్తుంది? నిజమే, బ్రదర్ చెప్పింది కరెక్టే, చాలా రుచికరంగా ఉంది, చాలా బాగుంది. సేమ్ వాక్యం కూడా అట్లాంటిదే. అనేకమైన మంచి మంచి వాక్యాలు విని మనం ధ్యానించి వాక్యాన్ని ఏం చేసుకోవాలి? అన్వయించుకోవాలి. అందరూ వింటారు, అందరూ చాలాసార్లు వాక్యానికి తల ఊపుతారు, కానీ అప్లికేషన్ దగ్గరికి రాగానే, అన్వయించుకునే దగ్గరికి రాగానే, విధేయత చూపించిన దగ్గర రాగానే ఏం చేస్తారు? వెనుకకు వెళ్ళిపోతారు. అలా మనము ఉండకూడదు అని మనం చూస్తున్నాం. ఓకే, దేవుని బిడ్డలందరూ కూడా, మోషే కానీ ఇంకెవరైనా కానీ, పౌలు కానీ, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్టుగా మనం చూస్తున్నాం. 1 కీర్తన చాలామంది కంటత చేస్తారు, కానీ 1 కీర్తనలో ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ఏంటండి? గట్టిగా చెప్పండి, మెల్లగా చెప్తున్నారు. ధన్యుడు అంటే ఏంటండి? ధన్యుడు అని అంటే మనకి ఏ రోగం రాకపోవడము,
ధన్యుడు అంటే మనం తిన్న ఫుడ్ మనకు కదా చక్కగా ఒంటికి పట్టడము కదా, మనం ఉన్న స్థితిలో ఏమి కాకుండా మన పిల్లలు దీవించబడ్డం, మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా మంచిగా చదువుకోవడము, మంచి స్థితిలో రావడము, అది బ్లెస్సింగ్, అది దీవెన అని మనం చూస్తున్నాం. అందుకే దివారాత్రులు ధ్యానించే వారిగా ఉండాలి అని చూస్తున్నాం. అందరికంటే కదా పెద్ద కీర్తన, ఒక కీర్తన ఉంది. ఏంటది? 119వ కీర్తన. ఎన్ని వచనాలు? 156 కాదు, చెప్పండి, ఎక్కువనే ఉంటాయి. అవును, కరెక్ట్. 176 వచనాలన్నీ దేని గురించి తెలుసా? దేవుని యొక్క వాక్యం గురించే. 176 వచనాలన్నీ దేవుని యొక్క వాక్యం గురించే. అంటే అందరికంటే గొప్ప అధ్యాయము దేవుని యొక్క వాక్యం గురించే రాయబడ్డది. బైబిల్ యొక్క గొప్పతనం గురించి చెప్పబడ్డది. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని పుస్తకాలు, అన్ని లేఖనాలు దేవుని వాక్యమా? ఇది మొత్తము దేవుని మాటలా కాదా చెప్పండి? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అని చూస్తున్నాం 2 తిమోతిలో. ఇది దేవుని యొక్క మాటలు. ఎంత విలువైన పుస్తకం అండి ఇది! ఎన్ని విలువైన మాటలు, ఎన్ని గొప్ప సత్యాలు ఉన్నాయి దీంట్లో. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి. దేవుని వాక్యాన్ని చదవడం బట్టి, అధ్యయనం చేయడం బట్టి ఏం చేస్తామండి? ఏం కనుక్కుంటాము? దేవుణ్ణి మనం కనుక్కోగలుగుతాం, ఆయన మార్గాలని మనం కనుక్కోగలుగుతాం, ఆయన శక్తిని మనం కనుక్కోగలుగుతాం, ఆయన యొక్క విమోచన కార్యాన్ని మనము కనుక్కోగలుగుతాం. ఓకే, ఎంత దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అనేది మనకు తెలుస్తుంది. చూడండి, మీరు నేర్చుకుంటున్న ఈ బైబిల్ స్టడీ, వీటన్నిటి ద్వారా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక రచించాడు కదా. ఈ సృష్టి పట్ల, మానవ జాతి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవన్నీ నెరవేర్చబడతాయా? నెరవేర్చబడేవా? తప్పకుండా నెరవేర్చబడతాయి. తప్పకుండా ఏంటండి? నెరవేర్చబడతాయి. మీరు వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యాన్ని నేర్చుకోకుండా ఉంటే మాత్రం ఏమైపోతారో తెలుసా? సాతానుకు ఎరగా మారుతారు కదా. వినుట వలన విశ్వాసం వస్తుంది కదా. దేవుని ఒక వాక్యాన్ని చదవడం బట్టి విశ్వాసంలో ఎదుగుతారు. వాక్యం చదవకపోతే విశ్వాసంలో మీరు ఎదగరు. అప్పుడు విశ్వాసంలో ఎదగనప్పుడు మనకేమొస్తుందండి? శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మన విశ్వాసం ఏమైపోతుంది కదా. పరీక్షించబడినప్పుడు, మనం పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతామంటే వెనకంజు వేయడానికి ఆస్కారం ఉంటుంది. చూసారా? ఏమో దేవుడు చేయడేమో కదా, దేవుడు ఇది చేయలేడేమో, దేవునికి ఇది చాతన కాదేమో. గిద్యోను చాలామందిని తీసుకెళ్ళాడు పోరాడడానికి. ఎంతమందిని? 30,000 మందా? ఫస్ట్ స్టార్టింగ్లో? నో, స్టార్టింగ్లో చాలా వేల మంది వస్తారు. ఐ థింక్ ఇంచుమించు 30,000 మంది అనుకుంటా. వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? మెల్లమెల్లగా ఫిల్టర్ చేసుకుంటూ వస్తాడు. గిద్యోను అనుకున్నాడు, అబ్బా నాకు ఇంతమంది ఉన్నారు, ఎంత హ్యాపీగా. ఈ ఎవరు? అమాలీకిలా, అంతేనా? అంతే కదండి, వాళ్ళ మీద నేను విజయాన్ని పొందుకుంటాను అని అనుకున్నాడు కదా. కానీ దేవుడు మెల్లమెల్లగా తీసేస్తుంటే అప్పుడు ఏం కావాలి? ఒకవేళ మనమే గిద్యోను స్థలంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అరే, ఒక్కొక్కసారి మెల్లమెల్లగా గుండె ఇంకా గట్టి కొట్టుకుంటుంది. ఇప్పుడు ఏంటి ప్రభు ఇలా చేస్తున్నాడేంటి? అంతమంది వీళ్ళు అమాలేకులు, వీళ్ళు చాలా బలం గల శూరులు కదా, మరి ఇన్ని వేల మంది ఉంటే ఓకే నాకు సరిపోతుంది అని నేను అనుకుంటే కొంచెం మందిని ఫిల్టర్ చేసి లాస్ట్కి 300 మంది మిగులుతారు. చూడండి, అంటే దేవుడు గిద్యోనికి నేర్పిస్తున్నాడు, నేను యుద్ధం చేస్తాను, నువ్వు కాదు యుద్ధం చేయాల్సింది. దేవుని శక్తి గొప్పది. అందుకే వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని యొక్క గొప్పతనం ముందు మీ సమస్య ఆవగింజలాగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు వాక్యంలో ఎదుగుతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. మనం ఆత్మీయంగా ఎదగకుండా ఉంటే మన సమస్య ఏమో కొండలాగా ఉంటుంది, దేవుడేమో ఆవగింజ అయిపోతాడు. చాలామంది అదే చేస్తున్నారు. ప్రతిరోజు క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించాలి. అర్థం కాకపోయినా చదవాలి, చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుని యొక్క వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందని మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మీరు సోప్ లేకుండా, నీళ్లు లేకుండా స్నానం చేసుకుంటారా? చేస్తారా? చేయరు. అన్నిటికీ చాలా మటుకి మనం క్లీన్ చేయడానికి నీళ్లు అవసరము. వాక్యం అనేది నీళ్లతో పోల్చబడ్డది. ఈ వాక్యం అనే నీళ్లు మనలో వెళ్ళినప్పుడు మనలో ఉన్న కాలుష్యం, మనలో ఉన్న పాపము, మిగతావన్నీ కూడా ఏం చేయబడుతుందండి? తీసివేయబడుతుంది, కడగబడుతుంది. చూసారా? ప్రతిరోజు ఈ వాక్యం దగ్గరికి రావాలి. చాలాసార్లు మనం అద్దాన్ని చూసుకుంటాం, మంచిగా ఉన్నానా లేదా సరి చేసుకోవడానికి, తయారవ్వడానికి. చూడరమ్మా మీరు, అవునా కదా? మనల్ని సరి చూసుకోవడానికి. మరి ఈ వాక్యం అనే అద్దం దగ్గరికి రావాలి. ప్రతిసారి మనం భుజించాలి. వాక్యం అయితే చదువుతాను అయ్యగారు, కానీ నేను అప్లై అయితే చేసుకోను. వాక్యం ఏం చెప్తుందో నేను చేయనండి. కొంచెంమంది ఉన్నారు మా సిటీలో కూడా, ఆ క్యాలెండర్ వచనం ఉంటుంది కదా, ఆ క్యాలెండర్ వచనం ఒకటి చదివేసి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. అలా ఉంటే
అలా ఉంటే అలానే ఉంటుంది మనకి దేవుడిచ్చే జీతం కూడా 2 నిమిషాలే ఉంటుంది అది దీవెన. మరి అలాంటిది కావాలన్నా, నిజంగా చెప్పండి, అలాంటిది కావాలన్నా మనకి? ఇందాక మనం చెప్పినట్టుగా పౌలు అంటున్నాడు, అందరినీ సంపూర్ణంగా, అందరినీ పరిపూర్ణంగా నేను పెట్టాలని అనుకుంటున్నాను. మన కడుపు చాలా విచిత్రమైనది, సిగ్నల్ ఇస్తుంది, సరిపోయింది, కరెక్ట్గా ఇప్పుడు తిన్నావు తృప్తిగా, అంతేనండి. తృప్తిగా తింటే ఇట్లా మనలోంచి వస్తుంది, కడుపులో నుంచి కూడా ఒకటి వస్తుంది సిగ్నల్ లాగా కదండి. ఓకే, సరిపోయింది, ఇప్పుడు బాగుంది అని. చూడండి ఎంత విచిత్రంగా దేవుడు తయారు చేశాడు. మరి అట్లా పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజిస్తున్నామా? నువ్వు నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్నావంటే నీలో వాక్యం పట్ల ఎక్కడ లేని ఆకలి ఉంటుంది. ఆకలి ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాం, ఆకలి ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం, అంతేనండి? చెప్పండి, కరెక్టేనా కాదా? లేకపోతే మీకు ఆకలి వేయలేదు అనుకోండి, మీకు సమస్య ఉన్నట్టు, మీకు ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్టు, అదొక ఇండికేషన్. మరి ఆత్మీయమైన ఆకలి ఉందా? ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజిస్తున్నామా? ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పెద్ద పెద్ద సేవకుల నుంచి సామాన్యమైన విశ్వాసుల వరకు కూడా ఒకటే సూత్రం, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము భుజించాలి. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎవరైతే దేవుని వాక్యాన్ని భుజించరో, ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. మామూలుగా నీళ్లు బయట ఉంటాయి కదండి, కొన్ని మిగిలిపోయి అంటే అట్లా ప్రవహించకుండా అలా ఆగిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఏమైపోతాయండి? ఆ నీళ్ళు ఏమైపోతాయండి? కరెక్ట్ ఏంటి? ఇనికిపోతాయి అంటున్నారా? ఇంకా కుళ్ళిపోతాయి. కరెక్ట్, బ్రదర్ చెప్పింది. అదంతా చెడిపోతుంది, అప్పుడు ఈగలు దోమలు అవన్నీ వాళ్తాయి, అదంతా వాసన వస్తుంది. అదే ప్రవహించే నీళ్ళు ఏంటండి? ఫ్రెష్గా ఉంటాయి. మొదటి కీర్తనలో అదే ఉంది ఆశీర్వాదం. ఎవరైతే వాక్యాన్ని భుజిస్తారో, ధ్యానిస్తారో, దాని ప్రకారంగా జీవిస్తారో పచ్చని చెట్టు వలె ఉంటారు. పచ్చని చెట్టులాగా ఉండాలనుకుంటున్నారా? ఎండిపోయిన వారిలాగా ఉండాలనుకుంటున్నారా? మీ ఆత్మీయమైన జీవితం వెరీ గుడ్, పచ్చగా ఉండాలంటున్నారు అంటే ప్రతిరోజు భుజించాలి. ఓకే, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? భుజించాలి, ధ్యానించాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించే వారిగా మనం ఉండాలి కదా. చూడండి, పౌలు అంటున్నాడు కదా, కొరింథీ విశ్వాసులకు అంటున్నాడు, మీరు ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉన్నారు, మీరు ఇంకా పసిపిల్లలు. అంటే వాళ్ళేమో నిజంగా పసిపిల్లలతో మాట్లాడుతున్నాడా? పెద్ద వయసు కలిగిన వారే, కానీ చిన్నపిల్లల్లాగా ఉన్నారు. పౌలు స్థాపించిన సంఘంలోనే చాలామంది ఏంటి కదా, చిన్నపిల్లవాళ్ళ వల్లే ఏం చేస్తున్నారంటే కొట్లాటలు పెట్టుకుంటున్నారు, ఒకరిని క్షమించలేకపోతున్నారు, బల్ల కొరకు సరైన సిద్ధపాటు లేదు. అవన్నీ మొదటి కొరింథీలో రాస్తాడు పౌలు గారు, అవన్నీ కూడా రాస్తున్నారు. మీరు ఆత్మీయంగా ఎదుగుతే కదా, ఆత్మీయంగా దినదినము బాగా ఎదుగుతే మీరు ఏమవుతారండి? పరిపక్వత దశలో బోధకులుగా తయారవుతారు. ఎవరుగా తయారవుతారండి? బోధకులుగా తయారవుతారు. అందుకే అంటాడు పౌలు కరెక్ట్, కొరింథీ సంఘాన్ని, సమయాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా కావాల్సింది, కానీ మీకు నేను పాలు తాగించాల్సి వస్తుంది. అంటే ఆత్మీయమైన పరిపక్వత లేదు. ఆత్మీయమైన పరిపక్వత లేని వారి నుంచే సంఘంలో సమస్యలు వస్తాయి. సంఘంలో సమస్యలు ఉంటాయా? ఉండయా? 5 వేలు సేమ్ ఉన్నాయా? చెప్పండి అయ్యగారు, ఎవరికైనా సమానంగా ఉన్నాయి బ్రదర్ నావి అంటారా? ఎవ్వరు సమానంగా లేవు. అంటే సంఘంలో కూడా కొంచెంమంది ఆత్మీయంగా ఎదగని వారు ఉంటారు చూడండి, వాళ్ళతోనే సమస్యలు వస్తాయి, వాళ్ళే క్రియేట్ చేస్తారు. చూసారా, పౌలు చెప్తున్నాడు కరెక్ట్. అది ఆదిమ సంఘంలో కూడా అలానే వచ్చాయి సమస్యలు, ఇప్పుడు కూడా అలానే వస్తాయి. కాబట్టి మన గురి ఏమై ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడా వాక్యము ద్వారా ఆత్మీయంగా మనం ఏం చేయాలి కదా, ఎదగాలి. ఒక ప్లాన్ కలిగి ఉండాలి వాక్యాన్ని చదవడంలో, ధ్యానించడంలో. ఓకే, పాత నిబంధన ఇది చదువుతున్నాను, తర్వాత కొత్త నిబంధన ఈ సమయంలో చదువుతాను, కీర్తనలు చదువుతాను, అలా ఒక సిస్టమాటిక్ ప్లాన్ కలిగి ఉండి మనం ఏం చేయాలండి? వాక్యాన్ని మనము ధ్యానించాలి, వాక్యాన్ని మనము చదవాలి. అప్పుడు ఏమవుతామంటే ఆత్మీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది అందరికీ సరిపోయింది, చాలా ప్రాముఖ్యమైనది. అందరికీ తెలుసు కదండి వాక్యం చదవాలని. అంటే నేను ఏదో స్పెషల్గా హైదరాబాద్ నుంచి వచ్చేదో చెప్తున్నానని కాదు, మీ అందరికీ తెలుసు, కానీ మనం చేయలేకపోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కీ ఆత్మీయంగా ఎదగడానికి. ఇది మొట్టమొదటి తాళం చేయి ఏంటంటే బైబిల్ స్టడీ, రెగ్యులర్ బైబిల్ స్టడీ, లేకపోతే క్రమంగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించండి. మీరు 1 అధ్యాయం చదువుతారా, 2 అధ్యాయాలు చదువుతారా, 3 అధ్యాయాలు చదువుతారా, మీ ఇష్టం, కానీ క్రమంగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు కదా భుజించాలి. నేను ఒకసారి ఇలానే చెప్పాను, ఒక దగ్గర 3 సార్లు తింటున్నారు, 3 సార్లు వాక్యం చదవండి, 3 సార్లు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. అరగంట సేపు మనం చదవలేమండి? ఇంకెక్కువ చదవచ్చు, నన్ను అడిగితే. ఇంకా వయసులో ఎదుగుతున్న కొద్దీ ఇంకెక్కువ చదవచ్చు. మనం ఎంత చదివితే అంతగా దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుంటాం. కానీ నాకు తెలిసి చాలా మటుకు కదా మనకు అలవాటు అయిపోయింది, సహవాసానికి వెళ్తాం, ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తాం, ఇంకెక్కడనో వెళ్తాం, ఇలాంటి వాక్యాలు మనం వింటాం, కానీ మనం వ్యక్తిగతంగా ఒక సమయం పెట్టుకొని దేవుని వాక్యాన్ని మనం చదవడం లేదు. ఎంతమంది? మీరందరూ ఒక తీర్మానం తీసుకోండి,
అందరు కూడా వ్యక్తిగతంగా ఒక టైం పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవాలి. పొద్దున చదువుతాను, సాయంత్రం చదువుతాను, మీ అనుకూలమైన సమయాన్ని మీరు తీసుకొని మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. అది మొట్టమొదటిది. ఓకే, దాని తర్వాత రెండో దానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 2:42. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. 2:42. చాలండి. రెండో సూత్రం ఆత్మీయంగా ఎదగాలంటే సహవాసము. ఏంటండి? సహవాసము. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎందుకు సంఘాన్ని స్థాపించాడు? దేవుడు ఎందుకు సంఘాన్ని మనకు స్థాపించి ఒక స్థానిక సంఘానికి దేవుడు మనల్ని జతపరిచాడు, విశ్వాసులని ఒక స్థానిక సంఘంలోనికి చేర్చాడు? ఎందుకంటే మనం సహవాసము ద్వారానే ఆత్మీయంగా మనము ఎదుగుతాము. మీరు బైబిల్ స్టడీ ఉంటుంది, మీకు ప్రార్థనా మీటింగ్ ఉంటుంది, వీటన్నిటికీ మనం వెళ్ళాలి కదా. మనం ఇతర విశ్వాసులు మనకు అవసరము. అందరము కలిసి సమాజంగా, సంఘంగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఇది క్రమము తప్పకుండా మనం వెళ్ళాలి. వేరే ఏదన్నా కారణాన్ని బట్టి బాగా అనారోగ్యంగా ఉండి కష్టమైన పరిస్థితుల్లో ఉంటే తప్ప మిగతా అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, సహవాసం కలిగి ఉండడానికి దేవుని యొక్క ఆరాధన స్థలానికి మనము వెళ్ళాలి. ఒక్కరము ఒంటరిగా మనం ఎప్పుడూ ఎదగము. సంఘం అనేది ఒక కుటుంబము, సంఘం అనేది ఒక ఆత్మీయమైన కుటుంబము కదా. ఎవరి సహాయం నాకు అవసరం లేదండి బ్రదర్, మీరు చెప్పారు కదా బైబిల్ చదువుతాను నేను, ఏమి ఆరాధనకు వెళ్ళను, నేనే సంఘము అని అంటే కుదరదు. అది ఏ ఒక్క వ్యక్తి సంఘం కాదండి. అందరూ కలిసి కదా ఉండడమే సంఘము. అందరి యొక్క కలయిక అని మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐసోలేషన్లో ఎదగలేము, ఒంటరిగా ఆత్మీయమైన ఎదుగుదల జరగదు అన్న ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. ఓకే, చాలా బొగ్గులు ఉన్నాయి, ఆ బొగ్గులన్నీ మండుతున్నాయి. ఓకే, ఇక్కడ వాడతారా ఏదన్నా కదా, ఇవి ఉంటుంది కదా మొక్కజొన్న, వాటిని వీటికి ఇంకా వేరే వేరే వాటికి ఆ బొగ్గులన్నీ ఓకే ఐరన్ పెట్టెలో, ఇస్త్రీ పెట్టెలో వాడతారు. వెరీ గుడ్. సో ఈ బొగ్గులన్నీ ఉన్నాయండి. ఆ బొగ్గులో ఒక మండుచున్న బొగ్గుని తీసి పక్కకు పెట్టండి కదా. ఒక మండుచున్న దాన్ని తీసుకెళ్ళి పక్కకు పెట్టేస్తే ఏమైపోతుందండి? ఇది తొందరగా ఆరిపోతుంది. కానీ అదే బొగ్గు దీంట్లో ఉంటే ఎక్కువసేపు వెలుగునిస్తుంది, ఎక్కువసేపు మండుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. చూసారా? కాబట్టి మీరు నా గురించి ప్రార్థన చేయండి బ్రదర్, మీరు నా గురించి ప్రార్థన చేయండి సిస్టర్ అని చెప్పడంలో తప్పు లేదు. మనం చెప్పాలి. ఒకరు సహవాసము కలిగి ఉండాలి. వేరే వాళ్ళ జీవితాల్లోంచి మనం నేర్చుకోవాలి. యాక్చువల్లీ మనం మంచిగా నిజమైన గొప్పగా తెలివిగలవారమైతే వేరే వాళ్ళ జీవితాల్లో నుంచి మంచివి మనం నేర్చుకుంటే బాగా ఎదగచ్చు. ఒక ఆయన అన్నాడు, ఒక మంచి తెలివిగల ఆయన, నేను అందరి జీవితాలలో మంచిది తీసుకుంటాను, వాళ్ళు నేర్చుకోవాల్సింది నేను నేర్చుకుంటున్నాను, కాబట్టి నేను ఎక్కువగా చక్కగా ఎదగలుగుతున్నాను అని చెప్పారు. మనం వేరే వాళ్ళ నుంచి చూడము కదా, మనమే గొప్పవారము అని అనుకుంటున్నామేమో కదా. అలా ఉంటే మనం ఏమాత్రం కూడా ఆత్మీయంగా ఎదగలేం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణలక్షణం ఉంది, మనం నేర్చుకోవాల్సింది. మనం మంచి చూడంగానే ఏం చూస్తామండి? అందరు వీపు చూస్తాం, అంతేనా? వాళ్ళలో ఉన్న లోటుపాట్లను చూస్తాం, వాళ్ళలో ఉన్న తప్పులను చూస్తాం మనం. ఎందుకంటే మన నైజం కూడా అలానే ఉంది కాబట్టి. వీళ్ళు ఇలా అండి, వాళ్ళు అలా అండి అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. అలా ఉంది, 1 కొరింథీయులు కూడా అలానే ఉంది కదా. అందుకే మనం చూసినట్టయితే చాలామంది ఇష్టానుసారంగా తిన్నారంట, పేదవాళ్ళ కోసము వేరే వాళ్ళ కోసం ఇవ్వలేదంట. అందుకే పౌలు అంటాడు మీరు ఇలా చేయకూడదు అని అంటాడు కొరింథీ సంఘంలో. మనం చూస్తే దాని యొక్క బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి ఎలా ఆ మండుచున్న బొగ్గుల్లో అన్నీ ఉండడం బట్టి చాలా ఎక్కువ వెలుగునిస్తున్నాయి, చాలా ఎక్కువసేపు మండుతున్నాయో, ఆత్మీయమైన ఎదుగుదల కూడా సహవాసం లేకుండా మీరు ఏమాత్రము ఎదగలేరు. మీరు కొన్ని విషయాలలో పడిపోతారేమో ఆత్మీయమైన ఎదిగేటప్పుడు. కాబట్టి ఎవరి సహాయం అవసరము? వేరే విశ్వాసుల సహాయము అవసరము, వేరే వారి ప్రార్థన అవసరము, వేరే వాళ్ళు చెప్పే మంచి సలహాలు మనకు కావాలి. సో కాబట్టి ఒంటరిగా ఎప్పుడూ ఉండకూడదు. యేసుప్రభు కూడా ఇద్దరిద్దరిని పంపించాడు సేవకి. ఎంత బాగుంది కదండి, ఇద్దరిద్దరిని పంపించాడు. దేవుని మీద ఆధారపడాలి, సహవాసం కలిగి ఉండాలి. నాకు మా పాస్టర్ గారు ఇంకెంతోమంది ఉన్నారు గొప్పగా సేవ చేస్తున్నవారు. నాకేమన్నా సమస్యలు వచ్చినప్పుడు నేను వాళ్ళని ఎప్పుడు అడుగుతూనే ఉంటాను. ఇంకా చాలామంది ఉన్నారు అలా నాకు సేవలో. నేను వాళ్ళకి చెప్పి మీ సలహా చెప్పండి అని నేను చెప్తాను. మీరు నన్ను డైరెక్టర్ అని అన్నారు, నేను డైరెక్టర్ కాబట్టి ఎందుకు వేరే వాళ్ళని అడగాలి కదా. అలా లేదు, మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ సలహాలు మనం తీసుకోవాలి.
కదా. వేరే వాళ్ళు చెప్పే ఆలోచనలు మనము తీసుకోవాలి. ఐసోలేషన్లో సహవాసం లేకుండా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. చాలా మటుకు మనం చూస్తున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటుంది కదా. పాస్టర్స్ ఫెలోషిప్ దేనికోసము? అందరం కలిసి దేవుని ఒక సేవ ఐక్యతగా చేయడానికి కోసం. అంతేగాని దాంట్లో పదవులు పెట్టుకొని మళ్ళీ మీరు ఇదండి మీరు అదండి అని కొట్లాడు కోసం కాదు యాక్చువల్గా కదా. అందరం సహవాసం కలిగి ఉండి ఇంకా గొప్పగా సేవ చేయడం కోసం. బైబిల్లో మీరు చూస్తే ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకరు అంగీకరించండి, ఒకరినొకరు పురిగొల్పుకోండి అని మనం చూస్తున్నాం. బ్రదర్ ఇది మీరు చేయగలుగుతారు బ్రదర్, నాకు తెలుసు, మీరు చదవగలుగుతారు బ్రదర్, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతారు బ్రదర్, నాకు ఆ నమ్మకం ఉంది, మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తే అప్పుడు ఏముంటుందండి? ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని సంతోషం వస్తుంది కదా. అవును బ్రదర్ నా గురించి ప్రార్థన చేస్తున్నారంట, ఓకే ఆ పని గురించి ప్రార్థన చేస్తున్నారని చెప్పినప్పుడు ఎక్కడ లేని ఆదరణ వస్తుంది, ఎక్కడ లేని ఏంటి సంతోషం వస్తుంది. నిన్న కూడా ఒక సిస్టర్ చేసి తనకున్న చిన్న సమస్య చెప్తే నేను అన్నాను, అతను నా స్టూడెంటే, నేను అన్నాను ఏం కాదు సిస్టర్ మీరు చేస్తుంది కరెక్టే, మీరు చేసేది ఏం తప్పు కాదు, మీరు వాక్యానుసారంగానే చేస్తున్నారు. తను అడుగుతుంది నన్ను, బ్రదర్ నేను వాక్యానుసారంగానే చేస్తున్నానా లేకపోతే నా సొంత నిర్ణయం తీసుకుంటున్నానా అని అంటే ఆమె చెప్పిందంతా విని మీరు వాక్యానుసారంగానే చేస్తున్నారు కదా, మీరు దేవుని వాక్యానుసారంగానే మీరు ఉంటున్నారు. సో కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి సహోదరులు ఇతరులు మనం కలిసి దేవుని వాక్యంలో ఎదగడానికి మనకు సహాయపడతారు అని మనం చూస్తున్నాం. ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. అండ్ ఇంకొక సామెత కూడా ఉంది, మన వీపు అంట మనకు తెలియదంట, అంతే కదా. మన వీపు మనకు కనిపించదు. మన వీపు కనిపిస్తుందండి మనకి? ప్రయత్నించండి, ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేయండి, కనిపించదు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మనం చేసే పొరపాట్లు మనకు కనిపించాయి, కానీ మనం చేసే పొరపాట్లు ఎవరు కనిపిస్తాయి? మన సహోదరునికి కనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా అడిగామా? మీరు ఎవరైనా అడిగారా నేను ఏం తప్పు చేస్తున్నానండి? నిజంగా యాక్చువల్గా భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ, చాలామంది భార్యాభర్తలు ఉన్నారు. భార్యని దేవుడు ఒక రకంగా మంచిగా కొన్ని విషయాలు చెప్పడానికి కోసం, సరిదిద్దడానికి కోసము పెట్టారు. అలానే భర్త కూడా భార్యను ఏం చేయాలి? సరిదిద్దాలి. కొట్లాడుకోవద్దు కదా, ఒకరినొకరు ఇది చేసుకోనక్కర్లేదు, మంచిగా చెప్పుకోవచ్చు, దాంట్లో తప్పేముందండి? ఏమి తప్పులేదు. మీరు బాగా గమనిస్తే దేవుడు అందుకే స్త్రీలను ఒక రకంగా పురుషులను ఒక రకంగా తయారు చేశాడు. వాళ్ళిద్దరిని కలిపింది దేవుడు. ఎందుకంటే ఒకరు ఒక రకంగా ఆలోచిస్తారు, పురుషులు ఒక రకంగా ఆలోచిస్తారు. వీళ్ళు కదా ఒక్కసారి వెళ్ళి 3-4 పనులు చేస్తారు సిస్టర్స్ కదండి. మా మిస్సెస్ అలానే చేస్తుంది. నేను అంటాను నేను అంతసేపు ఉండలేనమ్మా అని అంటాను, అంటే నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి. అంటే కరెక్ట్, అది వాళ్ళు ఆలోచించే విధానము కరెక్టే, పురుషులు కూడా చేసేది కరెక్టే. ఇద్దరు కలిస్తే ఏమవుతుందండి? ఒక కుటుంబం అనేది తయారవుతుంది. సో కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు ప్రేమతో సరి చేసుకోవాల్సినది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రేమిస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఎదుటి వాళ్ళలో ఉన్న ఎక్కడైనా తప్పు ఉంటే అది ప్రేమతో మనం చెప్పాలి. చెప్తున్నామా? ప్రేమతో చెప్పాలి. బ్రదర్ మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి మీతో నేను సహవాసం చేయ బ్రదర్, నో, అది తప్పు, అది తీర్పు అవుతుంది. అదేమవుతుందండి? అది తీర్పు అవుతుంది. చాలామంది తీర్పు తీరుస్తున్నారు కదా. సేవకులు కూడా బాగా భలే తీర్పు తీస్తున్నారు. సేవకులు అయితే ఇంకా ఉంది, బ్రదర్ మీరు ఇట్లా చేశారు కాబట్టి మీతో నేను సహవాసం చేయ బ్రదర్, మీ సంఘానికి ఇంకా రాను బ్రదర్ నేను అని అంటున్నారు. ఏంటండి దాంట్లో కదా? అంటే చిన్నదాన్ని మనము కదా, ఈవెన్ ఉంది కదా, చిన్నదాన్ని కొండంతగా చేస్తున్నారు, గోరంతని కొండంతగా చేస్తున్నారు. చూసారా? అలా ఉంటున్నాయి. అది చాలా తప్పు. సహవాసంలో మనము ఎదగాలి. అయితే అన్యులతో మనం సహవాసం చేయకూడదు. అసలు సహవాసం అంటేనే దాంట్లో ఉంది. సహవాసం అంటే ఏంటండి? అన్నీ పంచుకోవడం, అన్ని బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ పంచుకోవడం. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నగా ఉన్నప్పుడు చాలా మటుకు స్కూళ్ళల్లో ఏంటంటే పాట్ లాక్ అనేది అరేంజ్ చేసేవాళ్ళు. లేకపోతే అందరు కలిసి మీ ఐటమ్స్ తెచ్చుకొని ఎక్కడైనా వెళ్తే మంచిగా ఎక్కడైనా వెళ్తే సరదాగా పార్క్ కానీ అక్కడికి వెళ్తే అందరూ మీ టిఫిన్స్ తెచ్చుకోండి, అందరం మనము పంచుకొని తింటామని స్కూల్స్లలో ఇక్కడికి తీసుకెళ్ళినప్పుడు చేసేవారం. చేశారా మీరు? అలా జరిగింది కదా. పిక్నిక్ వెళ్ళినప్పుడు ఎవరు టిఫిన్ వాళ్ళు తెచ్చుకుంటారు, కొంచెం ఎక్కువ తెచ్చుకుంటారు, వాళ్ళు పంచుతారు, మీరు కూడా పంచుకుంటారు ఒక 2-3 చేశారండి. అది సహవాసం అంటే, దాన్ని సహవాసం అంటారు. ఏమీ లేకుండా అలా పంచుకోవాలి. ఆదిమ సంఘంలో ఇందాక బ్రదర్ చదివినట్టుగా వాళ్ళు చిరాస్తులే అమ్మేసి, యాక్చువల్గా మీరు గమనిస్తే 100% ఉంటే విశ్వాసులు, దాంట్లో 10% వాళ్ళ దగ్గరనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఆ 10% వాళ్ళు 90% వారికి పంచిపెట్టేసి అందరూ సమానంగా అయిపోయినారు. ఎంత గొప్ప యూనిటీ అండి. చిరాస్తులు అమ్మేసుకున్నారంట.
నేను మిమ్మల్ని చిరాస్తులు అమ్మండి అని చెప్పడం లేదు, ఓకే. కానీ అంత గొప్ప ప్రేమ ఉంది వాళ్ళల్లో, అంత గొప్ప సహవాసం ఉంది. చూడండి ఎంత గొప్ప విషయం చూడండి. మనం పంచుకోము, చెప్పుకోము. అది తప్పు. చెప్పాలి, పంచుకోవాలి. ఎస్ బ్రదర్, మీరు నా గురించి ప్రార్థన చేయండి అంటే అలా చెప్పుకుంటే చాలా కష్టం అండి, అంటే పాస్టర్స్గా సంఘానికి చెప్పుకుంటే చాలా ఇబ్బంది అండి అని అంటారా? కాదు, చెప్పాలి. మనం చెప్పడంలో ఏమీ తప్పు లేదు. ఇతర ప్రార్థన సహాయం మనము కోరాలి. సో అవిశ్వాసులతోని సహవాసం చేయకూడదు. అవిశ్వాసులతో ఏంటండి మనం సహవాసము చేయకూడదు. విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి, తిరగాలి, పంచుకోవాలి, ప్రార్థన చేయాలి. కానీ అవిశ్వాసులతో ఏంటి మనము సంబంధం కలిగి ఉండాలి అంతే. ఓకే, మంచిగా ఉన్నారండి, బాగున్నారా, ఓకే అన్నట్టుగా ఉండాలి. కానీ ఎక్కువ సమయం ఎవరితో గడపాలి? విశ్వాసులు. మీరు ఆత్మీయంగా ఎదగాలంటే ఎవరితో గడపాలి? తోటి విశ్వాసులతో గడపాలి, మంచి నాయకులతో గడపాలి. ఓకే, వాళ్ళతో గడిపినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటాము, చాలా విషయాలలో మనం ఏం చేయబడతాము? హెచ్చరింపబడతాము. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. చాలండి, చూసారా? సో ఏం పొత్తు లేదు. అంటే ఇప్పుడు సొసైటీలో మనం ఉన్నాము గ్రామంలో, కాబట్టి ఎంతోమంది ఉంటారు. ఓకేనండి, చాలా మంచిదండి, వాళ్ళది మనం వినొచ్చు కొంచెం సేపు, కానీ ఎక్కువ సమయం వాళ్ళతో మనము గడపకూడదు కదా. అన్యులు కూర్చున్నారు, వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు, మీ మీదనే ముఖం మీద ఉడుతున్నారు, అది చాలా డేంజర్. గాలి అంతా తాగేవారి కంటే పీల్చుకునేదే ఇంకా చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంట. సో కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. సరేనండి, మీరు తాగుతున్నారు కదా, ఓకేనండి, తర్వాత కలుస్తానండి. ఎంతగా మనం అవిశ్వాసులతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువ మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? విశ్వాసులతో సహవాసం మనం కలిగి ఉండి ఒకరినొకరు పురిగొల్పుకుంటూ ఒకరినొకరు నేర్చుకోవాలి. సిస్టర్, నా గురించి మీరు ప్రార్థన చేయండి, నా గురించి ఇట్లా మీరు చెప్పండి అన్నట్టుగా మనం కలిసి మనము ఎదగాలి. లేకపోతే సహవాసం కలిగి ఉండాలి. సహవాసం లేకపోతే ఆత్మీయంగా మనము ఎదగలేము. సహవాసం లేకపోతే ఆత్మీయంగా మనము ఎదగలేము. సహవాసం కలిగి ఉంటే వాళ్ళు మనకు మంచి సలహాలు చెప్తారు. ఇప్పుడు 2-3 మనకు మంచి సలహాలు చెప్పారనుకోండి ఒక సమస్య గురించి, మనకు ఎక్కడ లేని సంతోషం వస్తుందా రాదా? మనం ఒక్క బ్రెయిన్తోనే ఆలోచించడం కంటే 2-3 ఆ సమస్య గురించి ఆలోచిస్తే బాగుంటుందా? బాగుంటుంది కదండి, అంతే కదా. అందుకే 2-3 మనం అడుగుతాం ఏదైనా పని చేయడానికి, ఏదైనా ఇల్లు కట్టడానికి, లేకపోతే ఇంకేదైనా చేయడానికి. ఈవెన్ డాక్టర్స్ కూడా, ఓకే ఈ డాక్టర్ బాగానే అనండి, మీరు చూపించుకున్నారా అని అడుగుతారు. అంటే వాళ్ళు చెప్తారు, అవునండి చాలా బాగున్నారు, చూపించుకోండి, లేకపోతే ఇక్కడికి వెళ్ళండి, తర్వాత ఇక్కడ కూడా వెళ్ళండి అని అంటారు. చూసారా అండి? సో కాబట్టి సహవాసము చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా సింపులే ఉన్నాయి కదా, మరి ఆత్మీయమైన ఎదుగుదల కొరకు కావండి అని అనుకుంటున్నాం మనం. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి దేవుని వాక్యాన్ని చదవాలి. రెండోది ఏంటంటే సహవాసము మనం కలిగి ఉండాలి కదా. నెక్స్ట్ 3వది ఏంటనంటే ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నాం. మన విశ్వాసులంగా అయినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేస్తున్నాడు. 3వ సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. 3వ సత్యం, పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఏం చేయాలండి? ఆధారపడాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆత్మీయంగా ఎదగాలంటే ఎక్కడికో వెళ్ళిపోతాను అయ్యగారు, నేను ఈ లోకం నుంచి వీటన్నిటి నుంచి సపరేట్గా అయిపోతానండి. కాదు, అంటే ఎవరితో కలవకుండా ఏం మాట్లాడకుండా ఇలా ఒక రూమ్లో వెళ్ళి నేను ఉండిపోతానండి, అది ఆత్మీయమైన ఎదుగుదల కాదు. అది ఆత్మీయమైన ఎదుగుదల కాదు. 3వ సత్యం చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ఏం చేయబడాలి? నడిపించబడాలి. ఆత్మీయమైన ఎదుగుదల కావడానికి, ఆత్మీయంగా ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇవి చాలా సింపుల్ సూత్రాలండి ఆత్మీయంగా ఎదగడానికి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. చూసారండి, ఈవెన్ అక్కడ మీరు చూస్తే ఆత్మ అనేది పెద్ద అక్షరాలలో ఉంది, అనేది చూసారా. మనం ఎంతమంది అయితే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతాం, అంటే నడిపించబడ్డం అంటే పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డము, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడము.
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారా? కొంచెంమంది ఇలా అడిగారు నన్ను స్టూడెంట్స్, ఒక యవనస్తుడు అడిగాను నన్ను, అంటే మన స్వరము లేకపోతే మన ఆత్మ చెప్పేది ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటి, ఎలా తెలుస్తుంది అంటే మనం ఎదుగుతున్న కొద్దీ తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ఇష్టం లేనిది చేయనీయాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు లేచి ప్రార్థన చేయి అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేచి వాక్యం చదువు అని అంటాడు. కరెక్టా అండి? కరెక్టా కదా? పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఆ వ్యక్తిని క్షమించు అంటాడు. మనమేమో ఎందుకు క్షమించాలి, మనమేమో ఏం కాదులే ఎందుకు క్షమించాలి అంతగా మనం చాలా ఇదిగా ఉంటాం మనం. సో కాబట్టి మన ఆత్మ ఏం చెప్తుంది, మన శరీరం ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఆ వ్యత్యాసం మనకు తెలుస్తుంది. సిస్టర్ కంటిన్యూ చేయండి, 15వ వచనం 16వ వచనం కూడా. మరలా భయపడుటకు దాస్యపు ఆత్మని పొందలేదు, మనం భయపడనక్కర్లేదు. చూడండి ఎంత గొప్పగా ఉందో వచనం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కదా, మన ఆత్మకు కదా, మన యొక్క ప్రాణానికి ఏమని చెప్తున్నాడు అంటే మన ఆత్మకి మనం ఎవరి పిల్లలమంట, దేవుని పిల్లలమని. చూడండి ఎంత గొప్ప ఆదరణ. అసలు ఎవ్వరికి లేని గొప్ప కృప యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి, చాలా గొప్ప ఆధిక్యత. సో కాబట్టి మూడో విషయం ఏంటనంటే పరిశుద్ధాత్మ దేవుని మీద మనము ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఏంటి ఆధారపడాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడే మీలో రక్షణ కార్యాన్ని చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఇంకా ఏం చేస్తున్నాడండి, నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం బాప్తిజం పొందుకున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుని చేత బాప్తిజం అంటే ఏంటి, క్రీస్తు యొక్క శరీరంలో మనం పెట్టబడ్డాము. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు, కానీ మీరందరూ ఎవరి అవయవాలండి? మనమందరం విశ్వాసులమే. మనం ఎవరి అవయవాలై ఉన్నాం? యేసుక్రీస్తు అవయవాలై ఉన్నాం. ఇప్పుడు మన సొంత అవయవాలు మనకున్నాయి, చెయ్యి ఉన్నది, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ఇవన్నీ మన అవయవాలు అంతేనండి, మన శరీరంలో భాగం. మనమందరం ఎప్పుడైతే ఆత్మీయంగా జన్మించామో ఆత్మీయంగా మనం క్రీస్తు యొక్క అవయవాలైనాం. క్రీస్తు యొక్క అవయవాలు అవ్వడమే ఆత్మ బాప్తిస్ము. ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయినాయి. ఒక మంచి దైవజనుడు రాశాడు పుస్తకం ఏంటంటే, యేసుప్రభుని అంగీకరించినప్పుడు అంట 30 కంటే పైగా విషయాలు జరిగిపోయినాయి. అవి మనకు తెలియదు. అరే 30 కంటే ఎక్కువ జరిగాయా? ఎట్లా తెలుసుకుంటాము? వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుకున్నప్పుడు. ఓహో, ఇప్పుడు చూడండి, ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మనం దేవుని పిల్లలం. ఇప్పుడు మీరు మారుమనసు పొందుకోగానే ఎవరు పిల్లలైపోయినారు? దేవుని పిల్లలైపోయినారు. అప్పుడు అంతకుముందు సాతాను రాజ్యంలో ఉన్నాము, అపవాదిగా ఉన్నాము, లోకానుసారంగా జీవించాము. ఎప్పుడైతే మారుమనసు పొందారో అప్పుడు మీరు ఎవరు పిల్లలైపోయినారండి? దేవుని పిల్లలైపోయినారు. అంటే ఎవరో చెప్పాలండి, నాలో ఇంకేదో బలమైన అనుభవం జరిగితే నేను దేవుని కుమారునిగా మారుతానేమో అని అనుకుంటున్నాం మనం. ఆ అపోహలో ఉంటున్నాం మనం. అది తప్పు. మీరు యేసు ప్రభుని ప్రభు అని దేవుడని చెప్తున్నారంటేనే ఆత్మకార్యం మీలో జరిగింది. 1 యోహానులో ఉంది, దేవుని ఆత్మ లేకుండా ఎవరు కూడా యేసు ప్రభు రక్షకుడని దేవుడని ఒప్పుకోలేరు. చూడండి చాలా సింపుల్ అండి ఇవన్నీ, కానీ బేసిక్ థింగ్స్. వీటినే మనం మర్చిపోయి, లేదు బ్రదర్ అట్లా కాదు అని ఎక్కడికో వెళ్ళిపోవాలా, ఏదో ఒక ఆత్మీయమైన సన్యాసిలాగా అయిపోవాలి. కాదు, అలా అది తప్పు. చూసారా, అది తప్పు. అంటే యేసు ప్రభులాగా నేను కూడా ఒక 40 రోజులు ఉంటానండి ఉపవాసము. రాంగు, అలా ఉండకూడదు. ఆరోగ్యం చెడిపోతుంది, హెల్త్ చెడిపోతుంది. ఓకే, దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఉండండి ఉపవాసం. నెలకు ఒకసారా లేకపోతే వారానికి ఒకసారా దేవుని యొక్క లీడింగ్ని బట్టి ఉండండి. ఓకే, ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ఓకే, సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడ్డం అంటే ఏంటండి? ముద్రించబడ్డం అంటే ఏంటి? ఇప్పుడు మీ బైబిల్ మీద మీ పేరు రాసుకుంటారా రాసుకోరా? అంటే మీరు అందరూ రాసుకోరేమో, అందరూ నన్ను అలానే చూస్తున్నారు. సిస్టర్స్ ఎవరు రాసుకోరేమో. మరి రాసుకుంటారు కదండి. ఈవెన్ అంటే మా దగ్గర ఒక సెమినార్ అవుతుంది. సెమినార్ అయినప్పుడు అందరికీ ఇలాంటి వాటర్ బాటిల్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు పాస్టర్ గారు అంటారు, అంటే ఆ సెమినార్ కండక్ట్ చేసేవాళ్ళు, మీ వాటర్ బాటిల్స్ మీద మీ పేరు రాసుకోండి, చిన్న ఇనిషియల్ లాగా పెట్టుకుంటారు మార్కర్తో. ఎందుకంటే అందరికీ సేమ్ వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం కాబట్టి. అర్థమైందండి? అంటే దేవుడు చెప్తున్నాడు, మీరు ఆత్మచేత ముద్రించబడ్డారు. ఆత్మచేత ముద్రించబడ్డం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి తెలుసా? మీకు ఓనర్ని ఏమంటారు తెలుగులో? యజమాని. మీ యజమాని ఎవరు తెలుసా? ఎవరండి? యేసు ప్రభు, దేవుడు. మీరు ఆయన ప్రాపర్టీ. ఇప్పుడు మీరు ఎవరు ప్రాపర్టీ అండి? ఎవరు సొత్తు అండి? మీరు దేవుని సొత్తు. చూసారా, అది సంబంధము. దాన్ని పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడ్డము. ఎవరన్నా మీ ప్రాపర్టీ మర్చిపోతారా?
అయ్యగారు ఇందాక వచ్చేటప్పుడు జోసఫ్ బ్రదర్ చెప్తున్నారు, అయ్యగారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆస్తులండి, వీళ్ళు ఇక్కడ ఉండరండి, వాళ్ళు ఎక్కడో ఉంటారు, నిజమే. కానీ ఎవ్వరు వాళ్ళ ఆస్తి మర్చిపోరండి. కొంచెం భూమి కూడా ఇవ్వరు వాళ్ళు. అన్నదమ్ముల మధ్యలో ఉంటాయి కదా గొడవలు, ఇంత ఇంత అట్లా కూడా చేయొద్దు, ఏం రాసుకున్నామో అంతే అంతే అట్లనే కట్ చేయాలా, ఇంత కూడా అటు పోవద్దు ఇటు పోవద్దు అంటే నేను అంటున్నాను ఎంత ఖచ్చితంగా అంటే, మరి దేవుడు తన ఆత్మని పెట్టి మీరు నా సొత్తు అయ్యా, నేను మిమ్మల్ని చూసుకుంటున్నానని ఇన్ని లేఖనాలు ఎన్నో చెప్తుంటే మనము, ప్రభా నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, నువ్వు లేవేమో, నా బాధలు తెలియదేమో అని మనం అవిశ్వాసంలోనే ఉంటున్నాం. మీరు ఆయన సొత్తు, ఆయన మీ గురించే ఆలోచిస్తున్నాడు, ఆయన మీ గురించే ఎన్నో తలంచుతున్నాడు, మీ కొరకు ఒక మంచి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. మనమేమో వాక్యంలో ఎదగడం లేదు కాబట్టి ఈ విషయంలో ఇదవుతున్నారు. అండ్ ఇందాక మనం చూసుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు వరాలను ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తాడండి? వరాలు. బ్రదర్కి మంచి వరం ఇచ్చాడు ఇవన్నీ చేయడానికి కదా. కొంచెంమందికి ఇవన్నీ ఆర్గనైజ్ చేసే వరం ఇవ్వచ్చు. కాపరియే గిఫ్ట్ సంఘానికి. కాపరులు ఉన్నారు ఇక్కడ. అసలు కాపరియే గిఫ్ట్ ఎంతమందికి తెలుసండి? కాపరియే ఒక బహుమానం అని సంఘానికి చాలామందికి తెలియదు. నాకు తెలిసి ఇక్కడ చాలా మటుకు ఆంధ్రాలో మరి ఎంతమందికి అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ కాపరియే బహుమానం అండి యాక్చువల్గా. తెలుసా అండి? తెలియదు కదా. నేను ఒక సంఘానికి 2 సంవత్సరాలు కాపరిగా ఉండే. వాళ్ళు చాలా కొంచెం అంటే కమిటీ బేస్డ్ సంఘం అది. అంటే నేను ఎప్పుడు నిస్వార్థంగా సేవ చేశాను. నన్నే పక్కకు పెట్టేసి వాళ్ళు ఇంకొక పాస్టర్ని తీసుకొచ్చారు. కొంచెం బాధ అనిపించింది. అండ్ నన్ను ప్రార్థన చేయమన్నారు ఆ కొత్త పాస్టర్ కొరకు. నన్ను స్టేజ్ దిగమని ఆయన స్టేజ్ ఎక్కించమన్నారు. కానీ నాకేం లేదు. అంటే ఇవన్నీ అనుభవాలు. ఇవన్నీ ఏంటి? అనుభవాలే. చూడండి కదా, దేవుడు వరాలను ఇచ్చేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తాడండి? వరాన్ని ఇస్తాడు. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ వరము దేవుని మహిమార్థమై వాడాలి. వరం అనేది సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇవ్వబడ్డది. ఇందాక వాయిద్యాలు వాయించిన వాళ్ళు ఎంత చక్కగా వాయించారు కదా, పిల్లలే. చూడండి అలా పాటలు పాడేవారు. సిస్టర్ ఇంకొక పాప కూడా పాడింది కదా, బాగా పాడేవారు. వెరీ గుడ్ కదండి. చూడండి దేవుడు ఇచ్చిన వరాన్ని దేవుని మహిమార్థమై, వరాన్ని బట్టి మనం గర్వించద్దు. వరాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా గర్వించదు. ఇప్పుడు క్రైస్తత్వంలో అదే జరుగుతుంది కదా. నా వరం గొప్ప అంటే నా వరం గొప్ప అని కాంపిటీషన్గా యుద్ధానికి వెళ్తున్నారు. ఇంకా యూట్యూబ్లో అయితే అందరూ వచ్చేస్తున్నారు కదండి. అందరూ రావడం అనేది చూస్తున్నారు. ఎందుకు? మన దేవుడు చెప్పాడా యూట్యూబ్లో వెళ్ళమని? దేవుడు చెప్పాడా లైవ్ ఇవ్వాలని? మొన్న ఒక మా దగ్గర హైదరాబాద్లో ఒక అల్వాల్ ప్రాంతం, ఆ ప్రాంతానికి వెళ్తే చిన్న సంఘమే అయ్యగారు, కానీ వాళ్ళు లైవ్ ఇస్తున్నారు అని అన్నారు. ఓకే, అంటే చెప్తున్నాడు ఆయన వాస్తవాలు. 10-15-20 మంది ఉంటారండి, కానీ వాళ్ళు లైవ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళకు వాళ్ళు ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన వరాన్ని దేవుని మహిమార్థమై మనం వాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు విజయవంతమైన శక్తివంతమైన జీవితాన్ని జీవించడానికి కదా సహాయము చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా కదా మీరు పాపాన్ని జయించగలుగుతారండి? లేదు. మీరు వాక్యానికి విధేయత చూపించలేరు. మీరు ఇదే రోమా పత్రికలో సిస్టర్ చదవండి, 29వ వచనము. ఓకే, 29 కాదు, ఓకే 26వ వచనం చూడండి. యాక్చువల్గా 8వ అధ్యాయం అంతా కూడా రోమా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అంతా దేవుని యొక్క ఆత్మ గురించే ఉంటుంది. చాలా గొప్ప అధ్యాయం ఇది. అసలు మీరు గమనిస్తే అంటే మీకు చాలామంది బైబిల్ స్టూడెంట్స్కి నేను టైం ఉన్నప్పుడు యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే రోమా పుస్తకం చెప్పాలని అనుకున్నాను. కానీ రోమాలో కొత్త నిబంధనలో అందరికంటే గొప్ప అధ్యాయం ఏదైనా ఉందంటే, గొప్ప చాప్టర్ ఏదైనా ఉందంటే, గొప్ప బుక్ ఏదైనా ఉందంటే రోమా పత్రిక. దాంట్లో గొప్ప అధ్యాయం ఏదైనా ఉంటే 8వ అధ్యాయం. ఏంటండి? 8వ అధ్యాయము ఆత్మ దేవుని యొక్క కార్యం గురించి చేస్తున్నాడు. ఏదైతే మన శరీరంలో మనం బలహీనంగా చేయలేమో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆ పని చేస్తాడు. 26వ వచనం. అటువలే చూసారా అండి ఎంత గొప్ప విషయం. ఆత్మ తానే మన పక్షాన ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. బహుశా మనం చాలా సిక్కుగా ఉండి బాధలో ఉండి బాగా కదా ప్రార్థన చేయలేని, వాక్యం చదవలేని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. నేను చాలాసార్లు కదా మీరు అనుకోవచ్చు, అయ్యగారు చాలామందిని ఉజ్జీవింపజేస్తున్నారు, నాకెన్నో కష్టాలు వచ్చాయి, నాకెంతో డిప్రెషన్ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితులలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వాక్యం ద్వారా ఆయన క్లియర్గా ఏమని చెప్తున్నాడు? నేనున్నాను కదా,
నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను ఉన్నాను కదా. ఏ పని కోసమైతే నేను పిలిచానో ఎప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే పిలిపోయానండి. ఎప్పుడు జ్ఞాపకం చేసేది ఏంటండి, దేవుని యొక్క పిలిపే. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి ఫ్లైట్లో వెళ్ళాల్సి వచ్చింది. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఇంకొక ఫ్లైట్ క్యాచ్ చేయాలి. ఇంకో ఫ్లైట్ క్యాచ్ చేయాల్సిన పరిస్థితిలో ఏంటంటే అది సరిగ్గా వాళ్ళు చూపించలేదు సమయం. సో చాలా త్వరపడి వేగంగా పరిగెత్తుకొని వెళ్తున్నాను. ఎందుకంటే అది ఇంకొక దగ్గర ఉంది కాబట్టి అది వెళ్ళడానికి కోసము చిన్న ఒక ట్రైన్ లాగా ఉంటుంది, దాన్ని ఎక్కాలన్నమాట. చూడండి, ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క ఫ్లైట్ మిస్ అయిపోతే నాకు కష్టం కదా అని అంటే వేగంగా కొట్టుకుంటుంది నా హృదయం. నాకు హార్ట్ బాగా కొట్టుకుంటుంది, ఎందుకంటే టెన్షన్ బిల్డ్ అవుతుంది. వెళ్ళకపోతే ఏమైపోతుంది, నేను ఏమైపోతాను, ఫ్లైట్ మిస్ అవుతాను. నేను ఏమైపోతాను, ఫ్లైట్ మిస్ అవుతాను. మనం అనుకున్న టైంకి రిపోర్ట్ చేయకపోతే ఫ్లైట్ ఏమైపోతుందండి, వెళ్ళిపోతుంది. దాంట్లో ఎవ్వరు ఏం చేయలేరు. మీరు లేట్ వచ్చినారంటే అది మీది తప్పు అని అంటారు. మీరు 3,000 పెట్టి 4,000 పెట్టి 10,000 పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నారు, కానీ ఆ టైంకి రాకపోతే ఏమైపోతుంది, వెళ్ళకపోతే మిస్ అయిపోతుంది. నేను కరెక్ట్ టైంకి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ఎక్కాను ఆ ట్రైను. అది కరెక్ట్ ప్లాట్ఫామ్లో దింపింది. అంటే ఎక్కడైతే నెక్స్ట్ ట్రైన్ ఉందో అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫ్లైట్ క్యాచ్ చేశాను. అప్పుడు నెమ్మదిగా కూర్చొని అన్నాను, దేవా నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు ఎంత కృప కలిగిన వాడు. అంటే ఇట్లాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పినప్పుడు నాకు తెలుస్తుంది, నిజమే కదా, చాలాసార్లు కదా ఇది చాలా ఇదిగా అనిపించింది. అలా కొన్నిసార్లు చాలా వేగంగా కార్లు వెళ్తాను. నేను ఒక్కతనే వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తే వెళ్ళి గుద్దుకుంటుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. ఎంతసేపు కదండి, యాక్సిడెంట్ అయిపోతే పరలోకానికి వెళ్తాం. అంటే నేను చెప్తున్నాను దేవుడు ఎలా కాపాడుతున్నాడు, దేవుని కాపుదల ఎంత గొప్పది, దేవుడు ఎంత గొప్పగా మనకు సహాయం చేస్తాడు. అదే రైట్ మూమెంట్లో మెల్లగా వెళ్ళడం కదా, అట్లా దేవుడు సహాయం చేస్తాడు. వెనుక నుంచి వచ్చి ఏదన్నా గుద్దొచ్చు. మన భారతదేశం ఫేమస్, మనం యాక్సిడెంట్ చేయకపోయినా వేరే వాళ్ళు వచ్చి యాక్సిడెంట్ చేస్తారు. మనం చేయని అవసరం లేదు, వేరే వాళ్ళు వచ్చి కదా చేస్తారు. యాక్సిడెంట్లో కొన్ని వేల మంది చనిపోతున్నారంటే ఒక సంవత్సరంలో లెక్కేస్తే కొన్ని వేల మంది యాక్సిడెంట్స్తోని. మనం అనుకోద్దు రోగంతో చనిపోయినారు. మన ఇండియా చాలా ఫేమస్ అండి, యాక్సిడెంట్స్కి ఫేమస్ చాలా. చూసారంటే దేవుని కాపుదల ఎంత గొప్పది, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పగా మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచిస్తే నిజంగా చాలా చాలా అమేజింగ్ అండి. చిన్న పిల్లల్ని తల్లి ఎలా చూసుకుంటారు. అండ్ ఈవెన్ చిన్న పిల్లలు కదా, అంటే చిన్న పాప పుట్టిన బాబు పుట్టిన కదా, ఈ యొక్క తల్లిగారి కదా ఎవరు వస్తారంటే తల్లిగారు వస్తారు, ఇంకా వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ కదా ఈమెకి సహాయం చేస్తారా చేయరా? ఆ చిన్న బేబీ కోసం చాలా సహాయం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వెంటనే డెలివరీ చేశారు కాబట్టి, కష్టంగా ఉంటుంది కాబట్టి. చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనల్ని దేవుడు అట్లా చూస్తున్నాడు, మనల్ని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నేను కొన్నాను కదా, మీరు ముందుకు వెళ్ళండి, ధైర్యంగా ఉండండి. మీరు దేవుని పిల్లలు. మనం పిరికి ఆత్మని పొందుకోలేదు, మనం ఏమి పిరికిగా ఉండనక్కర్లేదు. చూడండి, ఇంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుని పెట్టుకొని, జీవగ్రంథం పెట్టుకొని, మంచి సంఘ సహవాసం పెట్టుకొని, వీటన్నిటిని ఉపయోగించుకోకుండా ఎక్కడో వెళ్ళిపోతాను అయ్యగారు, ఎక్కడో జరుగుతున్నాయి మీటింగ్స్, అక్కడికి వెళ్తే నేను ఆత్మీయంగా ఎదుగుతాను, నేను రూపాంతరం చెందిపోతాను కదా. ఒక 2 రోజులు మీటింగ్కి వెళ్ళిపోగానే అక్కడ రూపాంతరం చెందుతాను నేను. నో, అది మా తప్పు, అది రాంగ్. వెళ్ళాలి, కానీ అనుదిన జీవితంలో ఇది మనం చేయాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధపరుస్తున్నాడు. ఏంటండి? పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది అంటారు కొన్ని సహవాసాలలో, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నావా అని అంటారు. కానీ ఎవరు చెప్పరు దేవుని చిత్తం ఎట్లా తెలుసుకోవాలో కదండి. చాలామంది అంటారు దేవుని చిత్తాన్ని కనుక్కున్నావా, దేవుని చిత్తాన్ని కనుక్కున్నావా. దేవుని చిత్తం మనకి ఎవరు సహాయం చేస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. దేవుని యొక్క ఆత్మ అన్ని విషయాలు తెలుసు అంట దేవుని యొక్క ఆత్మకి. సో కాబట్టి మనం ఎప్పుడైతే కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడతామో తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అండ్ ఇంకోటి బాగా గమనించండి, ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉన్నాయి. వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారానే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకునే సహాయాన్ని దయచేస్తాడు. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కదా. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు వరాలను ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రేమతో నింపుతాడు. అసలు ఇది చాలా అద్భుతమైంది. మీరందరూ చాలామంది మారు మనసు పొందారు. అంతకుముందు మారు మనసు పొందకముందు మనం ఎలా జీవించామండి? స్వార్థముతో జీవించాం. ఇక్కడ ఒక లడ్డూలు ఉంటే 4-5 లడ్డూలు నేనే తినాలి కదా, ఇక 4 పీసెస్ ఉంటే నేనే ఎక్కువ తినాలి అనే ఆ కోణంలో మారు మనసు పొందకముందు మనం జీవించాం. ఇప్పుడు ఎలా జీవిస్తున్నామండి? పర్వాలేదు, ఇది వేరే వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, నాకు ఇష్టమే కానీ ఓకే మీరు తీసుకోండి, ఓకే మీరు ఇవ్వండి అని. అవునా? అలా మార్పు వచ్చిందా రాలేదా? లేదు బ్రదర్, ఇంకా ఎక్కువ తింటున్నాం అని అంటారా? ఇంకా ఎక్కువగా మేము భుజిస్తున్నాం అని అంటారా?
ప్రేమించే హృదయం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇచ్చాడు. వాక్యంలో ఉంది, పరిశుద్ధాత్మ దేవుని వలన ప్రేమ అనేది మన హృదయంలో కుమ్మరించబడ్డది అని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిరీక్షణ ఇస్తాడు. మన గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ప్రవీణ్ బ్రదర్ చనిపోయారు, ఎక్కడున్నారండి? ప్రభు దగ్గరనే ఉన్నారు. మనం ఒక దినాన కలుస్తాం, మన దినాన ఎంతోమంది సేవకులను మనం కలుస్తాం, మన ఆత్మీయులని మనం కలుస్తాం. ఒక దగ్గర సిటీలో క్లాస్ తీసుకుంటున్నాను, ఒక సిస్టర్ వచ్చి అడుగుతున్నారు, అంటే మా అమ్మగారు చనిపోయారండి, ఆ బాధలో ఉంది ఆమె. చనిపోయి వచ్చి అడిగినప్పుడు అంటే ఏంటండి ఎలా ఉన్నారో ఏంటి అన్నట్టుగా ఆమె కొన్ని సందేహాలు ఉంటే నేను చాలా బాగుందమ్మా, మీరేం వరిగానక్కర్లేదు, మీరేం ఇదిగానక్కర్లేదు అంటే, అదే నాకు అయ్యగారు అలా కొంచెం టెన్షన్ ఉండే, మా అమ్మగారు ఎలా ఉన్నారో ఏంటో అన్నట్టుగా. అంటే నేను చాలా మంచిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఆమెను కలవచ్చు కదండి. ఎంతో గొప్ప సహవాసం కలిగి ఉంటాం. గొప్ప నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వాక్యాన్ని బోధిస్తాడు. అందరికంటే గొప్ప బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన దగ్గరేమో సమయాన్ని గడపడం కానీ ఎక్కడనో వెళ్తాం మనం, మనుషుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. యూట్యూబ్ అంటే చెవు కోసుకుంటున్నాం మనం, అందరూ అలానే చేస్తున్నారు. చూడండి ఎంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు, వాక్యాన్ని బోధించగల పరిశుద్ధాత్మ దేవుడు. అండ్ ఆ పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తు పోలికలోనికి మనల్ని ఏం చేస్తాడు? మారుస్తాడు, నడిపిస్తాడు అన్నొక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వచనాన్ని చదవండి, 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చాలా అద్భుతమైన లేఖన భాగం. కొంచెం గట్టి చదవండి సిస్టర్. ప్రభువగు ఆత్మచేత. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని క్రీస్తు పోలికలోనికి మారుస్తాడు కదా. మనం అనుదిన జీవితంలో ఆయన మీద ఆధారపడాలి. అసలు ప్రార్థన పొద్దున్న లేవగానే ఎందుకు చేస్తున్నామండి? మనం అప్పగించుకుంటున్నాం ప్రభుకి, అంతేనండి. ప్రభా, ఈ దినం నీకు అప్పగిస్తున్నాను, నాకు నేర్పించు, నన్ను కదా చెక్కుము, నన్ను దిద్దుము, నన్ను సరిచేయము అని ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించుకుంటూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యం చదివిన తర్వాత కూడా దేవుడు నేర్పించినవన్నీ రాసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఈ యొక్క కుమ్మరివాడు మట్టిని తీసుకొని తయారు చేస్తాడు కదా, అలా మనం పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడాలి. కుమ్మరి చక్కగా తయారు చేస్తాడా చేయడండి. ఆయన చాలా చాలా మంచి నేర్పరి, మంచి నైపుణ్యత కలిగిన వ్యక్తి ఆయన. సో కాబట్టి చాలా చక్కగా దాన్ని దిద్దుతాడు. మన దేవుడు అలాంటి దేవుడు. మనం ఆ మట్టి ముద్ద వలె ఉండాలి. మట్టి ముద్దలాగా ఉండా బ్రదర్, బండలాగా ఉన్నా నేను. అందుకే ఏంటి, చెక్కలేకపోతున్నాడు దేవుడు, సరి చేయలేకపోతున్నాడు. ఒక మాట ఉంది కదా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నతుండగు నాయనా అన్నట్టుగా. సో ఇది అంటే మనం తగ్గించుకొని దేవుని చేతుల్లో అప్పగించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఆత్మీయంగా మనము ఎదగలేము కదా. 3 సూత్రాలు నేర్చుకున్నాం. ఏంటండి? మొట్టమొదటి సూత్రం వాక్యము, అనుదినము వాక్యాన్ని మనం భుజించాలి, ధ్యానించాలి. ఓకే. రెండోది ఏంటి? సహవాసములో ఎదగాలి. మంచి విశ్వాసులు, మంచి కాపరులు, మంచి దైవజనులతోని మనం సహవాసం కలిగి ఉండడము చాలా మంచిది. మంచి విశ్వాసులతోని సహవాసం కలిగి ఉండడం మంచిది. అండ్ అలాంటి వారితో మనం ప్రశ్నలు అడగచ్చు. నాకు తెలిసి చాలామంది ప్రశ్నలు అడగడానికి, ఏదన్నా ఉంటే ఆత్మీయమైన ప్రశ్నలు అడగడానికి సందేహపడతారు. నా జీవితంలో నేను గమనించాను, చాలామంది నాకు అంతగా అంటే కొన్నిసార్లు కొంచెంమంది పెద్దవాళ్ళు అంతగా ప్రోత్సహించలేదు, కానీ దేవుడు నన్ను చాలా ప్రోత్సహించాడు. నేను అనుకున్నాను నా ఆత్మీయమైన జీవితంలో నేను చాలా మందికి ప్రోత్సాహకరంగా ఉండాలి, అనేక మందికి మంచిగా అనేకమైన ప్రశ్నలకు జవాబు చెప్పాలి, వాళ్ళ ఆత్మీయమైన జీవితంలో మంచిగా ఏంటంటే సలహాలు చెప్పే వ్యక్తిగా ప్రభా నన్ను చెయ్యి అని నేను ప్రార్థన చేశాను. కాబట్టే ఈ రకంగా ఈ దినం రావడము, అలా క్లాస్ తీసుకోవడము, ఇలా అన్నీ కూడా దేవుడు కృపనిచ్చాడు. శోధనని ఎదిరించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. పాపాన్ని ఎదిరించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 4వది నేను చెప్తాను మీకు. 4వది ఏంటనంటే, ఓకే 3 చెప్పాను, 4వది మనము ఆత్మీయంగా ఎదగాలంటే మనం విశ్వాసులం కాబట్టి, చివరిది 4వది ఏంటంటే మన అనుదిన జీవితంలో పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఓకే. 4వది ఓకే కన్ఫెషన్ ఆఫ్ సిన్ అంటారు. మన అనుదిన జీవితంలో ప్రభుకి ఆయాసకరంగా జీవిస్తే మనం ఏం చేయాలి? వెంటనే ఒప్పుకోవాలి. ఇది 4వ సూత్రం. ఓకే. ఇప్పుడు మనమంతా లోకంలో ఉన్నామండి. లోకంలో మురికి, లోకంలో పాపము లేదా? ఉందా లేదా? ఉంది. మనం మార్కెట్కి వెళ్ళాం, అన్నీ కొన్నాం. కొన్న తర్వాత ఏం చేస్తాం? అట్లనే వచ్చేసి తినేస్తామా? నో. ఏం చేస్తాం?
కాళ్ళు చేతులు మంచిగా కడుక్కుంటాం, ఒక్కసారి 2-3 సార్లు కాళ్ళు అవి ఇవి అని అలానే మురికి పాపము అంతా లోకంలో ఉన్నది. ఓకే, నేను మొన్న క్లాస్ తీసుకునేటప్పుడు కూడా అడిగాను, మనం వెళ్ళి ఎవరినో హత్య చేయడం లేదు, కానీ కొంచెంమంది మనం క్షమించలేకపోతున్నాం. అది ఒప్పుకోవద్దా? ఒప్పుకోవాలి. నిన్న స్నానం చేస్తాం, ఈరోజు స్నానం చేయమా? చేస్తాం. సో కాబట్టి అనుదిన జీవితంలో తప్పకుండా ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకుంటూ ఉండాలి. విశ్వాసి పాపాన్ని ఒప్పుకుంటాడు. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, విశ్వాసి నమ్ముచున్న పాపి అని అన్నాడు, విశ్వసిస్తున్న పాపి అన్నాడు. కరెక్టే, మనకు ఉన్నాయి, మన అందరికీ కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు అనుదిన జీవితంలో మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చేతులు ఎలా కడుక్కుంటే మనకి సోపు ద్వారా ఆ క్రిములన్నీ వెళ్ళిపోతాయో, అనుదిన జీవితంలో ఒప్పుకునే జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ఇంకో దైవజనుడు కూడా ఇలా అన్నాడు, 10 గంటలకు పాపం చేస్తే 10:30కు ఒప్పుకోండి. చూసారా? అంటే చాలా తక్కువ అకౌంట్ మెయింటైన్ చేయాలి. చాలా త్వరగా మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అంటే సోమవారం చేశానండి అయ్యగారు పాపము, కాబట్టి బల్ల తీసుకునేటప్పుడు ఉంటుంది కదండి, శనివారం ఒప్పుకుంటాను. సోమవారం నుంచి శనివారం వరకు ఎన్ని రోజులైనాయి? 6 రోజులైంది. అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఇంకా బాగా మంచి మంచి పాపాలలో మునిగి తేలుతున్నాం అనమాట. అది తప్పు. వెళ్తున్నామండి, బాగా మురికి ఉంది, బురద ఉంది, పక్క నుంచి మధ్యలో వెళ్తారా? మురికి నుంచి వెళ్తారా? మురికి పడేటట్టుగా వెళ్తారా? జాగ్రత్తగా వెళ్తారా? చెప్పండి సిస్టర్స్, జాగ్రత్తగా వెళ్తారు. ఎవరన్నా అమ్మో అది వస్తుంటే ఆగుతారు, మీరు వెహికల్ వస్తుందేమో, అది చిల్లి నా మీద పడుతుందేమో కదా. ఆత్మీయమైన జీవితం కూడా ఇలానే మనం జాగ్రత్తగా ఉంటూ ప్రభు సన్నిధిలో మనం యథార్థంగా ఏం చేయాలి? ప్రతి దినం ఒప్పుకుంటూ సరి చేసుకోవాలి. ప్రభా, నేను తలంపుల్లో కానీ ఇంకేదన్నా విషయంలో నేను ఆయాసకరంగా జీవిస్తే ప్రభా నన్ను కడుగు అని మనం చూస్తున్నాం. ఎలా మంచి అలవాట్లు మనం మెయింటైన్ చేస్తామో ఆత్మీయమైన ఎదుగుదల కోసం కూడా ప్రతి దినము ఒప్పుకోవడం, సరి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 1 యోహాను పత్రికలో ఒకటి ఉంది, 1:9, మీ పాపాలు మీరు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కదా. మన అనుదిన జీవితంలో ఆత్మీయంగా ఎదగాలంటే మనం ఒప్పుకుంటూ ముందుకు మనం వెళ్తూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మంచి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను కదా. ఒక వ్యక్తి చాలా వేగంగా బండి మీద, స్కూటీ మీద వచ్చాడు కదా, ఫాస్ట్గా వచ్చాడు, స్కిడ్ అయి పడిపోగానే ఆయన ఏం చేశాడు తెలుసా? నా ముందే జరిగింది. నేను వెళ్తున్నప్పుడు చౌరస్తా దగ్గర, క్రాస్ రోడ్స్ దగ్గర ఒక వ్యక్తి వేగంగా వచ్చాడు, పడిపోయాడు. యవనస్తుడు ఎంత పడిపోయాడో, సిస్టర్ వింటున్నారా? వెంటనే పడిపోయాడో అంత వెంటనే లేచి వెళ్ళిపోయినాడు ఆయన, బండి స్టార్ట్ చేసుకొని మళ్ళీ. ఎందుకంటే కొంచెం అవమానంగా ఉంది కాబట్టి. పడిన తర్వాత పడ్డాను, ఎంత బాగుందండి ఆకాశము, మంచిగా ఉందండి అని ఎవరైనా ఆలోచిస్తారండి రోడ్డు మీద? నో. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే, మనము ఏదన్నా విషయంలో పడితే, ఏదన్నా మనం పాపం చేస్తే వెంటనే ఒప్పుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఆత్మీయమైన మంచి అంటే యోధగా, ఒక నాయకుడుగా, లేకపోతే మనం ఏంటంటే ఈ ఆత్మీయమైన జర్నీలో, ఈ యొక్క యాత్రలో మనము యాత్రికులుగా ఉన్నామన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒప్పుకుంటూ ముందుకు మనం వెళ్తూనే ఉండాలి. మొన్న కూడా ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక రేస్ జరుగుతుంది, ఆ రేస్లో అందరూ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఒక ఆమె చాలా వెనుకబడిపోయింది, ఒక ఆమె చాలా వెనుకకున్నది. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? నేను రేస్ కంప్లీట్ చేయాలా, నేను వెనుకున్నాని, ఓడిపోయినా, అందరు కంప్లీట్ చేసేసారు రేస్, నేను అలా ఉండొద్దు అని ఆమె చాలా కష్టపడి ఏంటండి రేస్ని కంప్లీట్ చేసింది. మనం కూడా ఒక యాత్రలోనే ఉన్నాము. సో కాబట్టి అనుదిన జీవితంలో మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకున్నాడు తన పాపాన్ని, యథార్థంగా ఒప్పుకున్నాడా, ఒప్పుకోలేదా? దేవా, నీకు వ్యతిరేకంగా కదా, నీకే నేను ఆయాసకరమైన పని చేశాను ప్రభా, నన్ను కడుగు ప్రభా అని అన్నాడు యథార్థంగా. సో అనుదిన జీవితంలో, మన అనుదిన కదా ఆత్మీయమైన యాత్రలో మనం తప్పకుండా ఏం చేయాలండి? మనం కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. సామెతలు 28:13 వచనం. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. వాటిని ఒప్పుకొని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కొన్ని పాపాలు, కొన్ని బలహీనతలు వెంటనే పోకపోవచ్చు విశ్వాస జీవితంలో. మీరు బాగా గమనించండి. అంటే వాటి మీద మనము ప్రయాసపడుతూ ప్రభు సన్నిధిలో అప్పగిస్తున్న కొలది, ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది దాన్ని మనం ఏం చేయగలుగుతామండి? అధిగమించగలుగుతాం. సామెతలు 28:13. ఓకేనా? సో కాబట్టి 4 విషయాలు మీకు చెప్పానండి, చాలా సింపుల్, ఇవేం కొత్తవేం కాదు. మొట్టమొదటిది, ఆత్మీయంగా ఎదగడానికి
వాక్యం అందరి దగ్గర బైబిల్ ఉందా లేదా? అంటే అయ్యగారు మీ దగ్గర స్పెషల్ బైబిల్ ఉంది అని అంటారా? నో, అందరి దగ్గర సేమ్ 66 పుస్తకాలే ఉన్నాయి. ఎంత సమయాన్ని మనం దేవునికి కేటాయిస్తున్నాము? ఎంత సమయం మనం దేవుని చేత నేర్చుకోవడానికి, దిద్దుబాటు చేయడానికి ఇష్టపడుతున్నాం? దేవుని యొక్క వాక్యం ద్వారా కదా క్రమంగా భుజించడం బట్టి ఆత్మీయంగా ఎదుగుతాము. రెండోది సహవాసము ద్వారా. ఆరాధనకు వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళాలి, బైబిల్ స్టడీకి మనం వెళ్ళాలి, నేర్చుకోవాలి కదా. 2 చెవులు ఇచ్చాడు దేవుడు ఎక్కువగా వినడానికి, నేర్చుకోవడానికి. మూడోది ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుని మీద, చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి, అది చాలా ఇంపార్టెంట్. మనం ఆధారపడుతున్న కొలది అప్పుడు ఈజీగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థమైపోతుందండి. అప్పుడు దేవుని చిత్తానుసారం, దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాం, దేవుని చిత్తము జరుగుతుంది. అప్పుడు దేవుని నామానికి ఏమొస్తుందండి? మహిమ వస్తుంది. దేవుని నామానికి ఏంటి? మహిమ వస్తుంది. నేను ఎన్నో సంవత్సరాల క్రితం ప్రార్థన చేస్తాను, ప్రభా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని ఒక వాక్యాన్ని చెప్పాలి. ఓకే, నేను ఎప్పుడు అనుకోలేదు మొత్తం ఇండియా అంతా నేను తిరుగుతానని. నిజంగా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒక 15 సంవత్సరాల క్రితం నేను అలా ప్రార్థన చేశాను. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వెంటనే సమాధానం రాలేదు. ఎన్నో సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ప్రార్థన చేస్తే 4 సంవత్సరాల తర్వాత దేవుడు కదా సమాధానం ఇచ్చి ఏంటంటే ఇలా వేరే 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 ప్రాంతాలకు దేవుడు తిప్పడము ఆరంభం చేశాడు. అండ్ లాస్ట్ ఇయర్ నేను చాలా తిరిగాను, అంటే మీకు సాక్ష్యం చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను చాలా విపరీతంగా తిరిగాను. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే అసలు ఎవ్రీ టైం ఎక్కడైనా ట్రిప్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని పడవు కదండి, కొన్నిసార్లు ఏదన్నా పొల్యూషన్ కానీ అంటే వాటర్లో కానీ ఇంకేదన్నా కానీ పడకుండా అట్లాంటిది అవుతుంది కదా. లాస్ట్ ఇయర్ ఒక్కసారి కూడా నేను సిక్కాలే, ఒక్కసారి కూడా నాకు కదా ఏం సిక్కాలేదు. లాస్ట్ ఇయర్లో ఒక్కసారో 2 సార్లు వచ్చింది జ్వరం, ఒక డోలో వేసుకుంటే తగ్గిపోయింది. అంటే దేవుని కృప ఎంత గొప్పది చూడండి. దేవుని కృప కాపుదల ఎంత గొప్పది, చాలా గొప్పది. దేవుని కాపుదల చాలా గొప్పది. సో కాబట్టి 4వది ఏంటండి? మన పాపాలు ఒప్పుకోవడం కదా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 4 విషయాల ద్వారా మనం చక్కగా అనుదిన జీవితంలో ఆత్మీయంగా ఎదగచ్చు. ఓకే, చాలాసేపు నేను ప్రసంగించాను, కానీ ఇంకోటి చెప్పకపోతే అది ఇదైపోతుంది, అంటే ఇది ఇన్కంప్లీట్ అయిపోతుంది మెసేజ్. ఏంటి తెలుసా? ఎదగడానికి కోసం 4 సూత్రాలు చెప్పాను. ఇంకా ఉన్నాయి కొన్ని సూత్రాలు, కానీ ఈ 4 సూత్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందరు గుర్తుపెట్టుకున్నారు కదా 4 సూత్రాలు. ఎదగనీయకుండా ఉండడానికి కొరకు చేసేదేంటి అది కూడా చెప్పాలి. ఆత్మీయంగా ఎదగనీయకుండా మనల్ని చేసేదేంటి, కరెక్టా కాదా? ఇది తెలియకపోతే నా మెసేజ్ ఇన్కంప్లీట్ అయిపోతుంది. ఎలా పెరుగు తినకపోతే కంప్లీట్ కాదు కదా, ఎలా మేబీ కదా మీరు ఫంక్షన్కి వెళ్తే స్వీట్ తినకపోతే అది పరిపూర్ణం కాదు. స్వీట్ తిన్నారా సిస్టర్, తీసుకున్నారా, ఇంకోటి తీసుకోండి అంటారు కదా. అలా ఈ ఆత్మీయమైన ఎదుగుదల కోసం ఆటంకాలు ఏంటి అది కూడా నేను చెప్పాలి. అది క్లుప్తంగా చెప్పేసి నేను నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటి ఆటంకం ఆత్మీయంగా ఎదగకుండా ఉండడానికి ఏమనుకుంటున్నారు? నేను అనుకోవచ్చు ఇంకేదో ఏవో అనుకోవచ్చు కదా. సోమరితనం. మొట్టమొదటిది ఏంటి ఆటంకము చెప్పండి? సోమరితనం, లేజినెస్. ఓకే, చాలా వాక్యాలు ఉన్నాయి. సామెతలు 12వ అధ్యాయం 24వ వచనం కదా. సామెతలు 12:24. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు. చూసారా అండి, కష్టపడితే రాజుల దగ్గర ఉంటావు నువ్వు, శ్రమ పడితే నువ్వు రాజుల దగ్గర ఉంటావు. చాలామంది చాలా మంచి వాళ్ళండి, విశ్వాసులు. అయ్యగారు వచ్చేస్తున్నామండి, అయ్యగారు ప్రార్థన చేస్తున్నామండి, అన్నీ చేస్తున్నాం, కానీ వాళ్ళు కొన్ని విషయాలలో ఏమున్నారండి? సోమరులుగా ఉన్నారు. లేజినెస్ పాపం తెలుసా? సోమరితనం ఏంటి? పాపం. మనం అనుకుంటామా సోమరితనం పాపమా అయ్యగారు, అంటే చంపితే కదా పాపం, ఇంకేదైనా చేస్తే కదా పాపం అని అనుకుంటున్నాం మనం. అలా మన మైండ్ని మనం ఇది చేసుకుంటున్నాం. చూడండి తప్పు. అదే సామెతలు 6:9 వచనం చదవండి. 9, 10, 6వ అధ్యాయం. ఎంత కరెక్ట్ కదండి. సొలొమోను ఎంత గొప్ప జ్ఞాని, ఎంత చక్కగా రాశాడు చూడండి. మనం ఎప్పుడు అనుకోము సోమరితనం ఒక పాపం అని, కానీ చాలామంది నేను నిజంగా చూస్తే క్రైస్తత్వంలో చాలామంది ప్రభుని నమ్ముకున్నారు, కానీ వారు ఆత్మీయమైన విషయంలో సోమరితనం కలిగి ఉన్నారు కదా. సోమరితనంగా ఉన్నారు కాబట్టి ఆత్మీయంగా ఎదుగుతలేరు. రెండోది నేర్చుకునే మనసు వాళ్ళు లేకపోవడం బట్టి.
ఓకే, నేను ఎక్కువ పాస్టర్స్కి ఈ బైబిల్ కోర్స్ టీచ్ చేయడము, చాలామంది వేరే వేరే ప్రాంతాల్లో ఇండియా అంతట్లో కూడా వేరే వేరే వారికి, నాకంటే ఎక్కువ వయసు కలిగిన వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం. సో చాలామంది పాస్టర్స్కి ఒక చిన్న తప్పుడు అపోహ ఉంది, మాకు అంత తెలుసండి, మాకు అంత తెలుసు అనేది పెద్ద అబద్ధం. అది ఎవరు ఒప్పుకోరు. నేను చిన్నగున్నప్పటి నుంచి క్రైస్తవుని అనండి, చిన్నగున్నప్పటి నుంచే బైబిల్ చదువుతున్నానండి. ఇలా ఒక దగ్గరికి వెళ్తే ఇలా చెప్పారు, అంటే వీళ్ళు 10 సార్లు 15 సార్లు చదివారండి బైబిల్. అంటే 10 సార్లు 15 సార్లు చదివితే ఆత్మీయమైన విషయంలో ఎదిగినట్ట కాదు, ఏదో చదవాలని చదివారు అంతే. ఆత్మీయమైన కోణంలో చదవలేదు, నేర్చుకునే కోణంలో చదవలేదు. చూసారండి, నేర్చుకునే మనసు లేకపోతే ఆత్మీయంగా ఎదగలేము. కొంచెంమందికి ఇష్టం ఉండదు, దిద్దుబాటు ఇష్టం ఉండదు. చాలామందికి ఏమి ఇష్టం? పొగడతలు ఇష్టం, అంతేనా కదండి? అంటే మనిషి నైజం అది. కానీ దిద్దుబాటు చేసేవారు ప్రేమిస్తున్నారు, ప్రేమతో మనకు మంచిగా చెప్పేవారే ప్రేమిస్తున్నారు. సో కాబట్టి నేర్చుకునే మనస్సు లేకపోవడం బట్టి ఆత్మీయంగా మనము ఎదగము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుప్రభు గొప్ప మాట అన్నాడు మత్తయి సువార్తలో కదా, నేను దీన మనసు కలిగిన వాడిని, నా కాడి వేసుకొని మీరు నా యొద్ద నేర్చుకునండి అని అన్నాడు. ఎవరన్నా ఒకరు ఈ లోకంలో పరిపూర్ణంగా పాపము చేయకుండా పరిశుద్ధంగా పూర్తిగా తండ్రికి లోబడిన ఏకైక కుమారుడే యేసుక్రీస్తు. ఎంత గొప్పది తెలుసా అండి, ఎంత గొప్ప విషయం. ఈవెన్ హెబ్రీల పుస్తకంలో ఆయన కుమారుడై ఉండి రోదనతో వేదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ కదా ఆయన విధేయతని పొందుకున్నాడంట, విధేయుడుగా ఉన్నాడంట తండ్రికి. ఎంత గొప్ప జీవితం అండి చూడండి. సో కాబట్టి బోధన గ్రహించే మనసు మనం కలిగి ఉండాలి. యేసుప్రభే మనకు మాదిరి. మూడోది ఏంటి తెలుసా, ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే లోకములో ఉన్న అనేకమైన ఆకర్షణలు. ఓకే, లోకం అంటే మీరు అనుకోవద్దు, అంటే ఇదంతా మరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పిక్నిక్, లేకపోతే ఏదన్నా ఒక మంచి చెరువు ఉంది, చెరువు వెళ్ళి చూడొచ్చు, అదేం కాదు, అదేం లోకం కాదు. లోకం అంటే ఈ లోక వ్యవస్థ ఉన్నది చూడండి, మోసం చేయడము, అన్యాయం చేయడము, వాళ్ళది దోచుకోవడము, ఓకే, కుళ్ళుగా ఉండడము, వీళ్ళని ఎట్లన్నా నొక్కేయాలా, ఇదంతా కూడా లోకం అన్నమాట. సో ఈ లోకంలో ఉన్న అట్రాక్షన్స్, ఈ లోకంలో ఉన్న వాటిని మనం బాగా మనసు పెట్టినట్లయితే ఆత్మీయంగా మనం ఏంటండి ఎదగము. వాళ్ళలాగా నేను బాగా డబ్బులు సంపాదించాలి, వాళ్ళకి ఉన్న ఇల్లు నాకు కావాలి, వాళ్ళకున్న టీవీ నాకు కూడా కావాలి. అప్పుడు ఏమైపోతావు నువ్వు కదా, తప్పుడు మార్గంలో వెళ్ళిపోతావు. లోతు అబ్రహాంతో ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు, దేవుడు గొప్పగా దీవించాడు. కానీ లోతు అనుకున్నాడు, నేను అబ్రహాం కంటే గొప్ప ధనవంతుని అయిపోవాలని ఫస్టే సొదొమ గొమొరాకి వెళ్ళలేదు, మెల్లమెల్లగా సొదొమ గొమొరాకి వెళ్ళాడు. ఎంత డబ్బులు సంపాదించాడో, ఎంత ఆస్తి సంపాదించాడో. ఎవరు అడిగారు నన్ను, ప్రశ్న అడిగారు, ఎందుకండి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది అని ఎవరు అడిగారు. ఓకే, అంతకుముందు లాస్ట్ క్లాస్లో ఏదో వేరే క్లాస్లో అనుకుంటా. చూడండి, ఎన్ని సంపాదించినా ఏమైపోయిందండి లోతు సంపాదించిందంతా? చెప్పండి, తెలియదా? బైబిల్ చదవలేదా? ఏమైంది? సంపాదించిందంతా ఏమైందండి? మరి చెప్పడం లేదేంటండి? పాపం మీకు ఇష్టం లేదేమో చెప్పడం. అంత కాలిపోయింది, బూడిదైపోయింది. అంత కాలిపోయి ఏమైపోయింది? బూడిదైపోయింది. అలాంటి ఆస్తి మనం సంపాదించాలన్నా, అలాంటిది కలిగి ఉండాలన్నా మనం, లేకపోతే మనం సంపాదించింది ఇంకా అనేకులకు దీవెనకరంగా ఉండాలి కదా. జ్ఞానవంతుడు, తెలివిగలవాడు, నిజమైన దైవభక్తి కలిగిన వాడంట నిజమైన ఆస్తిని సమకూరుస్తాడంట తన పిల్లలకి. చూడండి, యోబుని దేవుడు రెండంతలుగా దీవించి పిల్లల్ని కూడా ఆయన చూశాడంట. ఆయన ఎంత మంచి అందమైన పిల్లల్ని కదా, జమీమా అని వీళ్ళందరికీ పేరుంది, కరేను అని ఇట్లా అన్నీ మనం చూసినట్టయితే చాలా సౌందర్యవంతులంట. ఎంత గొప్పగా దేవుడు దీవించాడు. అండ్ ఆ దినాలలో ఆయన చాలా ధనవంతుడు. యోబేమన్నా చాలా ఇదే అనుకుంటున్నారా? చాలా ధనవంతుడు ఆయన. దేవుడు ఎందుకు ఇవ్వడండి, తప్పకుండా ఇస్తాడు. రెండింతలుగా ఆయనను దీవించినట్టుగా మనం చూస్తున్నాం. లోకంలో ఉన్న ఆకర్షణలు మనల్ని ఏం చేస్తాయి? ఆత్మీయంగా ఎదగనివ్వవు. చాలామంది కొంచెంమంది భారతీయులు ఇంకా డబ్బులు సంపాదించాలని దుబాయ్కి వెళ్ళారు. ఇప్పుడు చూడండి, దుబాయ్ మీద ఏం పడుతున్నాయి? బాంబులు పడుతున్నాయి. డబ్బు చాలా మోసకరమైంది, జాగ్రత్త సుమ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభువే వాక్యమే ఎక్కువ డబ్బు గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన వాక్యాలు ఎక్కువగా ఉన్నాయి. 1 తిమోతి 6:10, 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. అయిపోయింది, ఇంకా నేను ముగిస్తాను. పాపం సిస్టరే చదువుతున్నారు, బ్రదర్స్లో నుంచి చదవండి ఎవరన్నా గట్టిగా. 1 తిమోతి 6:10.
ఎందుకనగా ధనాపేక్ష. ధనం ఉండడం తప్పు కాదు, ధనం పట్ల ఏముంటుంది చెప్పడం లేదండి. ధనం పట్ల ఏముంది? ధనాపేక్ష ఉండడం తప్పు, ధనం పట్ల ఆపేక్ష ఉండడం తప్పు. చూసారా, తప్పుడు బోధకులందరికీ ధనం పట్ల ఆపేక్ష ఉంటుంది, అందుకే వాళ్ళు తప్పుడు బోధకులు అని మనం చూస్తున్నాం. నానా రకాలైన శ్రమలతో కీడుతోనే వాళ్ళు తాము పొడుచుకున్నారంట. దేమ ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయినాడు, భ్రష్టుడైపోయినాడు. యేసుప్రభుతో ఎందుకు చేరాడు యూదా ఇస్కరియోతు? ఎందుకు చేరాడు? డబ్బు కోసమే. అంటే యేసుప్రభు ఒక మంచి నాయకుడు, అందరిని విడిపించేస్తాడు, అప్పుడు నేను ఆయనకి పిఎం అయిపోతాను, అప్పుడు నేనేమైపోతాను? యేసుప్రభు రాజుకి ప్రైమ్ మినిస్టర్ నేను అయిపోతా అనే ఒక దురుద్దేశము ఉన్నది ఆయనలో, కనిపించలేదు ఆయన. అలాంటి ఉద్దేశంతో మెల్లగా యేసుప్రభులో చేరాడు. మెల్లమెల్లగా డబ్బు సంచి తీసుకుంటే ఆ డబ్బు సంచిలో నుంచి కొంచెం తీసుకొని ఆయన పాకెట్లో వేసుకున్నాడు, అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ వేసుకున్నాడు. ఎందుకమ్మా ఇలాంటి తప్పుడు పని చేసినావు? సంవత్సరం జీతం యేసుప్రభుకి ఎందుకు ఇట్లా తల మీద పోసావు? నువ్వు అత్తరు అమ్మాల్సింది కదా, పేదవాళ్ళకి ఇవ్వాల్సింది కదా అన్నాడా అనలేదా? అంటే డబ్బు మీదనే మనసు ఉంది ఆయనకి. చూసారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక ఆకర్షణలు మనం కలిగి ఉంటే మనం ఆత్మీయంగా ఎదగలేం. 4 చోట్ల పడ్డాయంట విత్తనాలు. ఒకటేమో ముళ్ళ పొదల్లో పడ్డదంట, కరెక్ట్ అండి. ఆ ముళ్ళ పొదల్లోకి ఏమన్నాడు యేసుప్రభు? ఈ లోకమే అది కదా, ఈ లోకం ఏం చేసేసింది? ఆ విత్తనాన్ని అణిచేస్తుంది. నీ ఆత్మీయమైన జీవితాన్ని అణిచేసేది లోకంలో ఉన్న ఈ తప్పుడు విధానాలు. వాటిలో మనం పడిపోకూడదు. వాటిలో పడిపోతే మనం ఆత్మీయంగా ఎదగము. 4వది, చాలామంది యవనస్తులకు ఉంటారు ఇది కదా, ఏంటంటే చెడు స్నేహితులు కదా, తప్పుడు సహవాసం, తప్పుడు ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పినట్టుగా విశ్వాసి అవిశ్వాసితో జోడీగా ఉండకూడదు. బ్యాడ్ ఫ్రెండ్స్, దుష్ట స్నేహితులు, దుష్ట సాంగత్యం ఏం చేస్తుందండి? ఆత్మీయమైన ఎదుగుదలని కదా చెడగొడుతుంది. కొన్ని ఉన్నాయి వస్తువులు, అవి తినడం బట్టి ఆరోగ్యం చెడిపోతుందంట, కరెక్టా కాదా? మన హెల్త్ చెడిపోతుంది, కాబట్టి వాటి నుంచి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి అని చెప్తారు డాక్టర్స్, కరెక్టా కదా? వాళ్ళు చెప్తుంది కరెక్టేనే కదా. సో మనం దూరంగా ఉంటే మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది. వాక్యం కూడా అదే చెప్తుంది. చెడు స్నేహం మనం చేయకూడదు, లోకస్తులతో మనం స్నేహం చేయకూడదు, పాపాత్ములతోని మనం ఎక్కువగా కదా సహవాసము చేయకూడదు. అది 4వది. సోమరితనము కదా, నేర్చుకోలేని మనస్సు, దాని తర్వాత లోకము, దాని తర్వాత చెడు స్నేహము, దాని తర్వాత 5వది ఏంటంటే ఒప్పుకోలేని ఏదన్నా పాపం మన జీవితంలో ఉంటే, లేకపోతే రహస్య పాపము, లేకపోతే మనం అనుదినము కదా ప్రభుకి ఆయాసకరంగా జీవిస్తున్న ఏదన్నా ఒక పాపము మనల్ని ఏం చేస్తుంది? ఆత్మీయంగా ఎదగనివ్వదు అన్నొక విషయాన్ని మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ 5 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మనల్ని ఆత్మీయంగా ఎదగనియదు. మనకు తెలుసండి మనం ఎక్కడ పడిపోతున్నామో, మనకు తెలుసు మన బలహీనతలు ఏంటో. మీకు తెలుసా మీ బలహీనతలు? ఇద్దరికి తెలుసండి మన బలహీనతలు. చెప్తారా? ఇద్దరికి తెలుసు మన బలహీనతలు. యాక్చువల్లీ మనకు కూడా తెలుసు, అంటే 3 అవుతారు కోర్స్, కానీ ఇద్దరికి తెలుసు మన బలహీనతలు. ఫస్ట్ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. వెరీ గుడ్. ఇంకా ఓకే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్న ఒక్కటేనండి. వెరీ గుడ్, మీరు చెప్పారా? ఒక అపవాదికి తెలుసు, అక్కడనే కొడతాడు. అపవాదికి తెలుసు అనే విషయం మనం తెలుసుకుని జాగ్రత్తగా ఉండి 4 విషయాలు చెప్పినట్టుగా ఆత్మీయమైన ఎదుగుదలలో నేను జాగ్రత్తగా ఉండాలి. అనుదినం వాక్యం చదువుతూ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ, ప్రార్థన కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి మీకు తెలుసు. కాకపోతే నేను 4 విషయాలే చెప్పాను. అండ్ ఈ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో నేను మీకు చెప్పాను. చివరి వచనంగా ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులు రాసిన పత్రిక గట్టిగా ఎవరైనా ఒకరు చదవండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు, చివరి లేఖన భాగం. గట్టిగా చదవండి బ్రదర్. ఉండక
అన్ని విషయములలో ఎదుగుదుము. ఇంకా చదవండి అది. చాలండి, చాలు. ఇందాక నేను చెప్పినట్టుగా 15వ వచనం యాక్చువల్గా ఒక రకంగా ముగింపు. అన్ని విషయాలలో మనము ఎదుగుదుము అని అంటున్నాడు. ఇది అపోస్తుడైన పౌలు చేస్తున్న ప్రార్థన. అన్ని విషయాలలో మనం ఆత్మీయంగా ఎదగాలి అని చెప్తున్నాడు. మొదటి వాక్యం మనం చూసుకున్నప్పుడు అందరినీ క్రీస్తులో సంపూర్ణులుగా నేను చేయాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. సో కాబట్టి మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. మీరు ఆత్మీయంగా ఎదుగుతారా, లేకపోతే మేము అలానే ఉంటామండి అనేది మీ నిర్ణయం. ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్పాను. ఏవి ఆటంకాలో మీకు నేను తెలియచేశాను. మీరందరూ ఆత్మీయంగా ఎదిగినట్లయితే తప్పకుండా దేవుని నామానికి మహిమ వస్తుంది. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఒక రాజ్యం కట్టబడుతుంది. అనేక మంది కోసం మీరు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా అలా మీరందరూ ఉంటారని నేను వ్యక్తిగతంగా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థనతో నేను సందేశాన్ని ముగిస్తాను. పరిశుద్ధ దేవ, పరలోకమున్న మా తండ్రి, నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. ఆత్మీయమైన ఎదుగుదల మరి నాయన మేమందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఏ ఒక్క దినము క్షణం కూడా దేవా